తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజనస్వరాన్ని కొనసాగిస్తున్నారు ప్రఖ్యాత కవి ఏనుగు నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, మీ కొత్త పలక కవిత వెనక ఉన్నటువంటి కథే కాదు, అసలు పుస్తకానికి కొత్త పలక పేరు పెట్టడం వెనకాల ఎన్ని పలకలు విరగొట్టారో చూచాయాగా మాకు అర్థమైంది. ఇప్పుడు పలకల స్థాయి నుంచి చూచిరాత పుస్తకం స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత ఎలా కొనసాగింది మీ చదువు, మీ సృజన వైపు మీద ప్రయాణం? ఇప్పుడు పలక నుండి కరడాల కాపీకి రావడం అంటే గొప్ప స్టేజ్కి రీచ్ అయినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పటికి కూడా పిల్లలు కొంతమంది ఫీల్ అవుతుంటారు ఏంటంటే, అబ్బాయి 10వ తరగతి అయిపోతే ఈ మాస్టర్ల బాధ వదిలిపోతుంది, ఇక కాలేజీలో చేరగానే అంత ఫుల్ ఫ్రీడమ్ అని అనుకుంటుండేవాళ్ళం. మేము కూడా అనుకునేవాళ్ళం. అట్లాంటి పరిస్థితుల్లో 2వ తరగతి అయిపోయి 3వ తరగతి అనేది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల ప్రాంగణంలోనే ఒక పార్ట్ ప్రైమరీ స్కూల్కు, అంటే 3rd, 4th, 5th అక్కడ నడిచేది. తర్వాత హై స్కూలు 6 to 10 హై స్కూల్ ఉండేది. ఇదంతా ఒకటే ప్రాంగణంలో ఉండేది. 3rd, 4th, 5thకు వచ్చేటప్పటికి ఒక స్పష్టమైన అవగాహన చదువు అంటే అప్పుడు మాత్రమే స్టార్ట్ అయింది. ఇక 1, 2 అంటే మీకు తెలుసు, మనందరికీ తెలుసు, అంత అలర్చిల్లరగా ఆటనో అది చదువో తెలియకుండా నడిచింది. 3వ తరగతికి వచ్చేటప్పటికి ఒక జ్ఞాపకం ఉంది. మాకు ఒక టీచర్ మేడం పేరు గుర్తులేదు, చాలా మంచి టీచర్ ఉండే, ముస్లిం లేడీ, చాలా మంచి టీచరు. ఆమె చాలా ఆసక్తికరంగా పాఠం చెప్పేది. ఒకరోజు బహుశా అది మరి ఎమర్జెన్సీ పీరియడ్ కావచ్చేమో, 1973ని 74 అవుతున్నప్పుడు, 74ని 75 అవుతున్నప్పుడు ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి సంవత్సరం ఎట్లా మారుతుంది అని చెప్పింది మాకు. 3వ తరగతిలో ఉన్న జ్ఞాపకం అది. ఏంటంటే సంవత్సరానికి 365 రోజులు. ఈ 365 రోజుల్లో డిసెంబర్ 31 నిన్న అయిపోయింది. మనం నిన్న ఏమని రాసాము? 31/12/1973 అని రాసాము. ఇప్పుడు 74 అని ఇక్కడ మార్చినప్పుడు అక్కడ ఏం చేయాలి? 31 అంటే ఒకటి చెప్పాడు 32 వేయాలని. అది చాలా బాగా. లింగారెడ్డి అని ఒక వ్యక్తి ఉండే, లింగారెడ్డి అని నా క్లాస్మేట్, వాడు చెప్పాడు 31 అని చెప్పాడు, 32 అని చెప్పాడు. నెలకి 32 ఉండయిరా, నెలకి 30 ఉంటాయి అని టీచర్ అన్నది. మాకు కూడా ఆలోచన వచ్చింది, 30 ఉంటే మరి 31 ఎట్లా పడ్డది అని. కొంచెం అట్లాంటి ఒక విచిత్రం, అంటే బాగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. అంత ఎక్కువ చదువు అనేది శ్రద్ధ ఉందా లేదా అనేది తెలియదు, కానీ ఇట్లా ఆలోచిస్తుండే. చివరికి ఆమె చెప్పింది, ఆ రోజు ఆమె చెప్పిన విషయాల్లో నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే, 12 నెలలలో కొన్ని నెలలకు 31 ఉంటాయి, కొన్ని నెలలకు 30 ఉంటాయి, ఒక నెలకి ఫిబ్రవరికి 28 ఉంటాయి, ఒక సంవత్సరంలో మాత్రం 29 ఉంటాయి అని ఏదేదో గందరగోళం లెక్కలు చెప్పింది. అది గుర్తులేదు, కానీ ఒకటి గుర్తుంది ఆమె చెప్పిన దాంట్లో ఏంటంటే, మీరు పిడికిలిని ఇట్లా పట్టుకొని చూడండి, పిడికిలిలో మీది వైపు ఉండే వేళ్ళ టాప్స్ ఇది పైకుంటే 31, కిందికుంటే 30 అని మీరు చూసుకోండి అని చెప్పింది. మాకు అప్పుడు అర్థం కాలే. ఒక 5-6 ఏళ్ల తర్వాత 9th, 10thకి వచ్చినప్పుడు ఇది బాగా గుర్తుండాలంటే ఎట్లా అంటే, మళ్ళీ ఇంకొక మాస్టర్ వచ్చి ఇదే చెప్పాడు. ఇదే చెప్పినప్పుడు మాకు చాలా చక్కగా ఎక్కింది. ఆ టీచర్ ఆ రోజు 3వ తరగతిలో ఉన్నప్పుడు ఏదో చెప్పింది మాకు, అసలు ఎక్కలేదు కానీ ఎంత బాగుంది అని. అంటే ఇవి లెక్క పెట్టుకుంటూ పోయినప్పుడు జూలై, ఆగస్టు రెండింటికి 31 వచ్చినప్పుడు ఇక్కడ 6 క్లోజ్ అయ్యి ఇక్కడ ఎంటర్ అవుతూ ఉంటుంది అది అని ఒకటి గుర్తుంది. ఇంకొకటి గోలకు సంబంధించిన జ్ఞాపకాలు ఎక్కువనట్టున్నాయి ప్రైమరీ స్కూల్లో నాకు. నేను గోల చేసేవాడిని అని చిన్న క్లాస్లో చెప్పాను. 3వ తరగతికి వచ్చేటప్పటికి ఇంకొక 2 మా క్లాస్లో కుమారస్వామి, సత్యనారాయణ అని 2 పిల్లలు ఉండేవాళ్ళు, 2 క్లాస్మేట్స్ అనమాట. వాళ్ళిద్దరూ గోల చేయడంలో నేను 2వ తరగతి వరకు నరసింహారెడ్డి, కృష్ణ ఎట్లా గోల చేశారో, 3వ తరగతికి వచ్చేటప్పటికి సత్యనారాయణ, కుమారస్వామి అని 2 వాళ్ళు పక్కపక్కన కూర్చునే వాళ్ళు, బాగా గోల చేసేవాళ్ళు. ఈ గోల చేసేవాళ్ళని టీచరు ఉంటే కొట్టేది లేదా బెదిరించేది. టీచరు ఇక్కడ లేకుండా వేరే క్లాసులోకి పోయినప్పుడు లేదా ఒక్కొక్క సందర్భంలో క్లాస్ రూమ్ గ్యాప్ ఉంటుంది, అంటే అందులో టీచర్ ఉండరు. ఒక హెడ్ అబ్బాయికో అమ్మాయికో చెప్పి, లేదా మానిటర్ అనేవాళ్ళు, దీన్ని మానిటర్ చేయమని చెప్పేవాళ్ళు. క్లాస్ మానిటర్ చేసేటప్పుడు ఎవరు గోల చేస్తారో వాళ్ళ పేర్లు రాసిపెట్టు, నేను వచ్చినాక వాళ్ళని మెత్తగొడతానని టీచర్ చెప్పిపోయింది. అయితే ఈమెకు ధర్మ సందేహం ఏంటంటే, మేడం ఒక్కసారి గోల చేస్తే పేరు రాస్తారు, 2 సార్లు 3 సార్లు చేస్తే ఎట్లా అని ఆమె అడగలేక సరే అని నేను రాస్తా అని చెప్పింది. మళ్ళీ టీచర్ వచ్చేటప్పటికి ఆమె గోల చేసిన వాళ్ళ పేర్లు అని చదివితే 1 కుమారస్వామి, 2 సత్యనారాయణ, 3 కుమారస్వామి, 4 సత్యనారాయణ, 5 కుమారస్వామి ఇట్లే రాసింది. రాస్తే ఏంటమ్మా ఇట్లా ఇన్నిసార్లు ఇంత రాస్తావెందుకు నువ్వు, ఒకటే వాడు మేడం ఆయన 3 సార్లు గోల చేసిండు, 4 సార్లు గోల చేసిండు అని చెప్తే, దాని మీద 3, 4 నెంబర్లు ఇప్పటి నుంచి అని చెప్పింది.
అట్లా బాగా గోల చేసే బ్యాచ్లు గుర్తున్నాయి. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి నిజంగా ఎదుగుదలకి ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా అనిపించింది. ఎందుకు రాశానో, ఏ కారణం చేత రాశానో అది ఇప్పుడు గుర్తుకు రాలేదు జ్ఞాపకం చేసుకుంటే. కానీ చిట్యాల అనే ఊరి మీద నేను 4వ తరగతిలో ఒక పద్యం రాశాను. పద్యం అంటే ఛందస్సు పద్యం అని కాదు, ఒక గేయం లాంటి పద్యం రాశాను. చిట్యాల చాలా పెద్దది, చాలా గొప్ప ఊరు అనే ఒక ఫీలింగ్ అప్పటికి నాకు ఎంటర్ అయింది. నిజానికి ఒక మండల కేంద్రం, అప్పుడు మండలాలు లేవు, ఒక పట్టణ వాతావరణం ఉన్నటువంటి ఊరు. ఆ ఊరిని గ్లోరిఫై చేయాలనే ఒక ఫీలింగ్ నాకు 4వ తరగతిలో కలిగినప్పుడు కొంచెం అసంబద్ధత ఉంటుంది, బట్ చెప్తాను. చిన్ని చిన్ని నా చిట్యాల, పెద్ద పెద్ద నా చిట్యాల, గూడాలతో నిండిన చిట్యాల, పొట్టిగా ఉంది బహు గట్టిగా ఉంది, దీనికి డిమాండ్ ఎక్కువయింది. ముత్యాలమ్మ గూడాన్ని చిట్యాలగా చేసి, ఇందిరానగర్ను అందుకు చేసి, సంజీవనగర్ను అందుకు చేసి, గొప్పగా పోల్చిన చిట్యాలను, చిన్ని చిన్ని నా చిట్యాల, పెద్ద పెద్ద నా చిట్యాల అని నేను ఒక గేయం రాశాను. ఈ రాసింది చాలా పొంగిపోయి పేపర్ మీద రాసుకొని, ఏదో ఒక సందర్భంలో క్లాసులో ఒక్కొక్కరు కథ చెప్పమని చెప్పేవాడు మా సార్. కథ చెప్పమని, పాట పాడమని పిలిస్తే నేను సొంతంగా రాసింది అని 4వ తరగతిలో ఈ గేయం చదివాను. చదివితే ఒక పిచ్చయ్య సార్ అని ఉండే పీఈటీ, ఆయన పీఈటీ టైంపాస్కు ఖాళీ క్లాసులు ఉన్నప్పుడు ఎంటర్టైన్ చేయడానికి వస్తుండేవాడు. ఆయన ఇవన్నీ చెప్పమంటే నేను ఈ పద్యం చెప్పాను. ఆయన నన్ను బాగా తిట్టాడు. చిన్ని చిన్ని ఏంద్రా, మళ్ళీ పెద్ద పెద్ద ఏంద్రా, ఇట్లాంటి అర్థం లేని రాయకన్నాడు. అది నాకు మీద చాలా బాధపడ్డా ఆ రోజు. చిన్ని చిన్ని నా చిట్యాల, పెద్ద పెద్ద నా చిట్యాల, గూడాలతో నిండే చిట్యాల, గట్టిగా ఉంది పొట్టిగా ఉంది, దీనికి డిమాండ్ ఎక్కువైంది అని ఏదో రాశాను. ఇవన్నీ బాగున్నాయిగా, మొదటి 2 లైన్లు బాగాలేవు కానీ అంత తిట్టాలన్నా నన్ను అని అనుకున్నాను, కొంచెం బాధపడ్డాను. కానీ ఆ తర్వాత హై స్కూలుకు వచ్చేటప్పటికి నాకు ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశం ఏంటంటే మా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక లైబ్రరీ ఉంది, స్కూల్ లైబ్రరీ ఉంది. స్కూల్ లైబ్రరీలో కొన్ని పుస్తకాలు ఉండేది. ఆ పుస్తకాలని ఎవడు తీసుకుపోతలేడు, మళ్ళీ తెచ్చిస్తలేడు, చదవట్లేదు, దాన్ని ఇవ్వడానికి మెయింటెనెన్స్ కూడా ఎవడు చేయలేకపోతున్నాడని ఆ లైబ్రరీని మూశారు. ఆ మూసిన లైబ్రరీ నేను 8వ తరగతికి వచ్చిన తర్వాత ఏదో ఒక క్లాస్లో మన దగ్గర ఒక లైబ్రరీ ఉంది, లైబ్రరీలో ఇన్ని పుస్తకాలు ఉన్నాయని మా సార్ చెప్తే, సార్ నాకు ఒక పుస్తకం ఇస్తారా అని పోయి అడిగాను. అడిగితే ఆ పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం 1-2 పుస్తకాలు నేను తీసుకుపోయి 10 రోజులకో 5 రోజులకో చదివి తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత పుస్తకాలు చదవాలనే ధ్యాస ఒకటి స్టార్ట్ అయింది నాకు. బహుశా నేను 8వ తరగతి అనుకుంటున్నా, 8వ తరగతి 7వ తరగతి ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. నేను 6, 7, 8 తరగతుల్లో కూడా పెద్ద చురుకైన విద్యార్థిని అని అనుకోను. మిగిలిన యాక్టివిటీస్లో చురుకైన వాడిగా ఉండేవాడిని, చదువులో అంత గొప్ప విద్యార్థిని కాదు నేను. ముఖ్యంగా తెలుగు, హిందీ, సాంఘిక ఇట్లాంటి వాటిల్లో బాగానే చదివేవాడిని, కానీ లెక్కలు, ఇంగ్లీషు, సైన్సు ఈ 3 కొద్దిగా యావరేజ్గానే ఉండేవాడిని. అట్లని డల్ స్టూడెంట్ని కాదు. మిగిలిన యాక్టివిటీస్ ఏదైనా సందర్భం వస్తే అరుపులు కేకలలో ఫస్ట్ ఉండేవాడిని. నాకు ఆ స్టాంపే పడింది. 8వ తరగతికి వచ్చిన దాకా అది గోల చేస్తాడనే స్టాంపే పడింది. కానీ సడన్గా 9వ తరగతికి వచ్చిన తర్వాత ఒక చిన్న బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్కి కారణం ఏంటంటే, మాకు విద్యార్థి సంఘం ఎన్నికలు జరుగుతూ ఉండేది స్కూల్లో. ఆ విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగేటప్పుడు నేను మొత్తం స్కూల్లో క్లాస్ రిప్రజెంటేటివ్స్ 2 ఉంటారు, తర్వాత ప్రెసిడెంట్, సెక్రటరీ అని 2 ఉంటారు. మొత్తం స్కూల్ మొత్తానికి ప్రెసిడెంట్, సెక్రటరీ అని ఉంటారు. జనరల్గా ప్రెసిడెంట్ 10th క్లాస్ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. సెక్రటరీ మాత్రం 10th క్లాసే కాకుండా ఏ క్లాస్ అయినా పర్వాలేదని ఎన్నికలు పెడతారు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక 10th క్లాస్ అబ్బాయి విశ్వప్రసాద్ అని 10th క్లాస్ అబ్బాయి పోటీ చేసిండు, నేను కూడా పోటీ చేసిన. 10th క్లాస్ అబ్బాయిని ఓడించి నన్ను గెలిపించారు స్టూడెంట్స్ అంతా ఓటింగ్లో. అక్కడ నేను చాలా ఆశ్చర్యపోయినా. నేను 10th క్లాస్ అబ్బాయి కాకుండా నాకే ఓట్లు వేశారు వీళ్ళు అని. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే ఒక తత్వము ఆ రోజు నుంచి అలవడింది. ఇది నిజంగా నేను చాలా తర్వాత కాలంలో గమనించాను. నువ్వు ఇదివరకు బాగా గోల చేసేవాడిని, ఇప్పుడు గోల చేయకుండా ఎందుకనంటే, దొంగకు తాళం చేయించినట్టు బుద్ధి కలిగి ఉండురా భయ్ అని నువ్వు చెప్పినట్టు నాకు అనిపించింది. అయితే నేను ఆ రోజు నుండి చదవడంలో శ్రద్ధ పెంచడంతో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలనే ఒక ఆసక్తి పెంచుకున్నా. ముఖ్యంగా వ్యాసరచన పోటీ, వక్తృత్వ పోటీ, తర్వాత క్విజ్ పోటీ, ఈ 3 ఖచ్చితంగా పాల్గొనేవాడిని. ఖచ్చితంగా నాకు ప్రైజ్ వచ్చేది. 9వ తరగతిలో ప్రతి 3-4 అకేషన్స్ వస్తాయి. 15th ఆగస్టు, 26 జనవరి, ఇంకొకటి బాలల దినోత్సవం అని 14th నవంబర్ నాడు చేస్తుంటారు. ఈ 3 అకేషన్లలో కూడా ఈ 3 ఈవెంట్స్లో ఖచ్చితంగా నాకు ప్రైజ్ వచ్చేది. ఆ తర్వాత స్పోర్ట్స్లో కూడా ప్రతి స్పోర్ట్లో నేను పార్టిసిపేట్ అయ్యేవాడిని. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, టెనికైట్, ఈ 4 ఉండేది మా దగ్గర.
తర్వాత రన్నింగ్, లాంగ్ జంపు, హై జంపు ఇట్లాంటివి ఉండేది. వీటిలో ప్రతి దాంట్లో అంటే నరసింహారెడ్డి పార్టిసిపేట్ చేయని ఒక్క ఈవెంట్ కూడా ఉండేది కాదు. అట్లా ఆల్రౌండర్ అయిపోయినా. ఒకసారి నేను 9th క్లాస్ ఎండింగ్లో ఉండంగా చాలా ప్రైజులు వచ్చిన వాళ్ళకి, చాలా వాటిల్లో బహుమతులు పొందిన వాళ్ళని లెక్క తీసి స్కూల్ ఛాంపియన్ అని ఒకటి తీశారు. నేను సడన్గా స్కూల్ ఛాంపియన్గా బయటకు వచ్చాను. 9th క్లాసులో ఎండింగ్ అప్పుడు స్కూల్ ఛాంపియన్గా బయటకు వచ్చేటప్పటికి చాలా చాలా నా వాల్యూ పెరిగిపోయింది. నాకు గౌరవం పెరిగింది. మిగిలిన మిత్రులందరూ నా చుట్టూ ఎప్పుడు చాలామంది ఉండడం, అట్లా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేసాయి నాకు. ఇంకొక బ్రేక్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పురాణ ప్రబోధ పరీక్షలు అని నిర్వహించారు. ఆ పురాణ ప్రబోధ పరీక్షలు నిర్వహించేటప్పుడు ఒక్కొక్క స్కూల్లో ఒక్కో సెంటర్ పెట్టి అన్ని వాళ్ళే బుక్స్ ఇచ్చేవాళ్ళు. అవి చదువుకున్న తర్వాత ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, రాసేవాళ్ళు. అవి క్యాజువల్గా మిగిలిన పిల్లల్లాగా నేను కూడా కట్టాను, రాసిన తర్వాత నల్లగొండ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే ఆ జిల్లా పరిధి అవన్నీ తెలియవు, కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చి వెండి పథకం ఇచ్చారంటే సిల్వర్ మెడల్ ఇస్తుండ్రు అని అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ సిల్వర్ మెడల్ అనౌన్స్మెంట్ వల్లనే మొట్టమొదటిసారి చిట్యాల అనే ఊరి పేరుతోటి వార్త వచ్చింది. చిట్యాల అనే ఊరు కూడా వార్తల్లో ఎన్నడూ రాలేదు. దాంట్లో వార్త ఏంటంటే అప్పటి ఆంధ్రప్రభ పురాణ ప్రబోధ పరీక్షల్లో మునుగోడు సమితి విద్యార్థుల ప్రతిభ అని టైటిల్ తోటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన పురాణ ప్రబోధ పరీక్షల్లో నల్లగొండ జిల్లాలో మునుగోడు సమితి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాలకు చెందిన ఏ నరసింహారెడ్డికి ప్రథమ, అదే సమితిలో ఇంకొక అమ్మాయికి ఇట్లా ఇచ్చారు. అసలు పేపర్లో ఊరి పేరు రావడమే చాలా గొప్ప అనుకున్న క్రమంలో 9వ తరగతిలో ఉన్నప్పుడు నా పేరు వచ్చింది. నా పేరు ఊరి పేరు వచ్చి ఇక చాలా గ్లామర్ పెరిగిపోయింది. అట్లనే నేను చాలా గొప్పోడి కింద మారిపోయినట్టు మనోళ్ళందరూ భావించడం మొదలుపెట్టిండ్రు. దాని తర్వాత మాకు హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్లో ఎండోమెంట్ ఆఫీస్లో, ఇప్పుడున్న ఎండోమెంట్ ఆఫీసే, అప్పుడు కూడా అప్పుడున్న మంత్రి గారు ఎవరో గుర్తులేదు, ఫోటోలు తీసే కల్చర్ ఉన్నట్టు కూడా నాకు జ్ఞాపకం లేదు, రజత పథకాన్ని బహుకరించారు. అప్పుడు నేను 10th క్లాస్కి రాగానే చాలా బాధ్యతాయుతమైన విద్యార్థిగా, చాలా సిన్సియర్ విద్యార్థిగా, చాలా చదివే విద్యార్థిగా ఎదిగాను. నిజంగా కూడా అన్ని సబ్జెక్టుల్లో దాదాపు 70 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేవి. అన్నీ బాగా చదివేవాడిని. ఒక్క లెక్కల్లో మాత్రం ఫెయిల్ అయ్యేవాడిని. ప్రతిసారి ఫెయిల్ అయినా, నేను లెక్కల్లో పాస్ అయింది ఒక యాన్యువల్లోనే. అదొక వింత. అయితే సిద్ధాంతాలు అని ఒక చాప్టర్ ఉంటుంది, థీరమ్స్, మీకు ఇంగ్లీష్ మీరు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి కదా. సిద్ధాంతాలు ఒక్కటి మాత్రం పట్టబట్టినాయి మనకు, పైథాగరస్ ఇంకేదో 2-3 సిద్ధాంతాలు అవి పట్టుకునేది, బాగా అర్థం కూడా అయినాయి. వాటి మీదనే దాదాపు 30 మార్క్స్ ఉండేది. అంటే మీరు జనరల్ మ్యాథమెటిక్స్ కాంపోజిట్ తెలుగు కళ విద్యార్థి అని పేరుంది కదా, కాబట్టి కాంపోజిట్లు వేసిండ్రు మనల్ని. ఈ తెలుగు కళలు కాంపోజిట్లు వేస్తే లెక్కలు రాకపోతే పరేషాన్ కదా మరి, అసలు కాంపోజిట్ అంటేనే లెక్కలు కదా. అయినా నన్ను వేశారు. మొత్తం మీద 10th క్లాస్ అయిపోయేటప్పటికి మధ్యలో చాలా యాక్టివిటీస్ చేశాం. 10th ఉన్నప్పుడు, 9th ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాలలో నేను నాటకాలు వేశాను. నాటకాలు వేయడమే కాకుండా మా క్లాసులో అమ్మాయిలు చాలామంది అప్పటికి నవలలు చదువుతూ ఉండేవాళ్ళు. నవలలు చదివి నవలా రచయితని ప్రశంసిస్తూ ఉండడం నా చెవుల ద్వారా నేను వింటూ ఉండేవాడిని రోజు. మాధవి అని ఒక అమ్మాయి ఉండే, అప్పటికి ఆమె 5-6 నవలలు చదివింది. నేను నవల ఇంత గొప్పగా రాసింది. ఎండమూరి, అప్పటికే ఎండమూరి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎండమూరి నవలు చదివి, తర్వాత యదనపూడి సులోచన రాని, మాదిరెడ్డి సులోచన, ఆ నవలలు చదివి వాటి గురించి వచ్చి రోజు చెప్తూ ఉండేవాడు. చెప్తే నేను దాంతో ఇన్స్పైర్ అయ్యి ఆ రోజుల్లో బాలజ్యోతి అని ఒక పత్రిక ఉండేది. బాలజ్యోతి బాలల నవలల పోటీ అని పెట్టింది. ఆ బాలల నవలల పోటీకి నేను ఒక నవల రాశాను. నవల రాసి దాని పేరు ఊరు మారింది. సినిమాటిక్ ఉంటుంది. ఏంటంటే ఊర్లో ఒక యువకుడు వస్తాడు, ఊర్లో చాలా అధ్వానమైన పరిస్థితి ఉంటే వాటన్నింటిని మార్చడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన మారుస్తుంటే అందరూ ఆయన వెంట వస్తారు, ఇట్లా ఉంటుంది. అదే నేను ఆ నవల రాసి దాన్ని పంపించేటప్పుడు మీ తల్లిదండ్రులది కానీ, మీ స్కూల్ హెడ్ మాస్టర్ది కానీ వీడు సొంతంగా రాశాడని ధ్రువపత్రం ఇవ్వమని ఉంది అందులో, బాలజ్యోతిలో. అంటే మా అమ్మ ఎట్లాగూ నాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి, సార్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అన్న. ఏం సర్టిఫికేట్ అని ఆయన కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. అంటే సార్ నేను నవల రాసిన, నువ్వే రాసినావురా అన్నాడు. నేనే రాసిన సార్ అన్న. అంటే నాకు ఇచ్చిపో, నేను చూస్తా ఒకసారి అని ఆయన పెట్టుకుని 2 రోజులు చదివి తెల్లారి 3వ నాడు పిలిచి, అరే నువ్వు ఇది సొంతంగా రాసినావు అంటే నువ్వు చాలా గొప్పని అవుతావురా, చాలా మంచి పని చేసినావు, ఇది ప్రైజు పంపి, నువ్వు ప్రైజ్ వచ్చినా ఏంలే రాకున్నా ఏంలే కానీ మంచిగా ఉన్నాయిరా వాక్యాలు అని చాలా మెచ్చుకున్నాడు ఆయన. ఆయన మ్యాథ్స్ టీచరు, హెడ్ మాస్టర్ నిజానికి. అయినా నేను రాసిన నవల చూసి దాదాపు 70-80 పేజీలు, ఆ రోజుల్లో 60 పేజీలలో 70-80 పేజీలు అంటే ఒక పెద్ద సైజు నవలే, చాలా మెచ్చుకొని
ఆయన నన్ను ఎంకరేజ్ చేశాడు. సరే ఆ నవల పంపించాను, ప్రైజ్ రాలేదు, అది వేరే విషయం. 10th ఉన్నప్పుడు పాఠశాల అని ఒక పత్రిక ఉండేది, పిల్లలు అంటే మాబడి పాఠశాల అని అప్పుడు ఉండేది. దాంట్లో ఇక ఈ స్ఫూర్తితోటి దాంట్లో ఒక వ్యాసం రాశాను, నాకు నచ్చిన కవి అని, శ్రీనాథుడు అని. అక్కడిక్కడ టెక్స్ట్ బుక్లో చూసింది అది ఇది పెట్టి శ్రీనాథుడి మీద వ్యాసం రాస్తే బహుమతి పొందిన వ్యాసాలలో నా వ్యాసం పెట్టారు. ఫోటో చిన్నగా ఆ రోజులో ఫస్ట్ టైం ఫోటో మనం పంపించడం, అందులో ప్రింట్ అవ్వడం అనేది 10th క్లాస్లో. ఇట్లా ఆలోచిస్తూ పోయిన తర్వాత ఇంకొకటి వీళ్ళందరూ మెచ్చే నవల ఒకటి కొద్ది సీరియస్ పెద్ద నవల రాయాలని చెప్పి సినీ యాక్టర్ని అని ఒక నవల రాశాను. సినీ యాక్టర్ ఎట్లయితాడని, వాడు ఊరు నుంచి పోతాడు, మద్రాసు పోతాడు, ఇవన్నీ చేస్తాడు. తర్వాత సినిమా యాక్టర్ కావాలనే మోజు కూడా కొంచెం చొరబడి ఉండే 10th క్లాస్లోనే. ఈ నవల రాయడానికి అదొక కారణం. ఇప్పుడు నమ్రత ఆర్ట్ క్రియేషన్స్ అని ఒకటి ఉండే ఆ రోజుల్లో. కొత్త నటులు కావాలి అని ఒక ఫోటో పంపించమండి అంటే ఫోటో దిగినా పంపించిన. వాడు మీరు మద్రాస్కి రండి మీకు వేషం ఇస్తామని రాసిండు. అది ఆ అడ్రస్ కూడా ఇప్పటిదాకా గుర్తుంది. నమ్రత ఆర్ట్ క్రియేషన్స్ నెంబర్ 47 2nd క్రాస్ స్ట్రీట్, CIT నగర్, నందనం, మద్రాస్ 35. వీడికి పోతా అయితే వచ్చేటప్పుడు 300 తీసుకురమ్మన్నాడు వాడు. అయితే మా అమ్మని అడిగిన 300. మా అమ్మ అన్నది 300 కష్టమే, ఒకటి 300 ఇస్తేనేమో కానీ నువ్వు ఒక్కడివి మద్రాస్కి ఏడా పోతావు, ఏం చేస్తావు వాడికి పోయి, ఇక వద్దన్నది. ఆమె మొత్తం మీద అందులో ఆమె సక్సెస్ అయింది, నేను ఫెయిల్ అయినా. ఇట్లా ఒక మామూలు కవిత్వం ఇట్లాంటివి కాకుండా ఈ నవలలు రాసిన తర్వాత పేరడీలు రాయడం మీద మోజుపడ్డది. కానీ ఇంతకీ మీరు నవల రాసినట్టు మీ క్లాస్మేట్స్కి తెలిసిందా నవలలు చదివే వాళ్ళకి? ఇప్పుడు ఈ మాధవి అనేటామే ఇంకొక 2 అమ్మాయిలు మొత్తం నవలలు అన్నీ చదివారు వాళ్ళు. ఈ 2-3 మీరు నవల రాసినట్టు ఆ రోజుల్లోనే రాసి వాళ్ళకి చూపించాను, వాళ్ళే చదివినారు. వాళ్ళు మెచ్చుకున్నట్టేగా నాకు కావాల్సింది. నా టార్గెటే వాళ్ళప్పుడు. వాళ్ళు ఎండమూరిని మెచ్చుకుంటున్నారు, మాధరెడ్డి సులోచనని మెచ్చుకుంటున్నారు, వీళ్ళందరినీ మెచ్చుకుంటున్నారు. నన్ను కూడా మెచ్చుకోవాలని రాసిన, వాళ్ళ కోసమే రాసిన, ఇచ్చిన. వాళ్ళు చదివినరు, మెచ్చుకున్నారు. నా లక్ష్యం అయిపోయింది. అయితే పేరడీల మీద పడ్డది మనసు ఎందుకో. పేరడీలు బ్రహ్మాండమైన పేరడీలు రాసామండి ఆ రోజుల్లో. నిజంగా ఇప్పుడు గుర్తొస్తే ఓలమ్మి తిక్కరేగిందా అని ఒక పాట ఉంది. అంటే ఓ పెన్ను కోపం వచ్చిందా రాత నేను రాయనంటావా, పత్తి తీసి కొత్త దేశి రాత రాయిస్తా నీతే గీత గీయిస్తా, ఓ పెన్ను కోపం వచ్చిందా. దాదాపు ప్రతి ఓ హృదయం లేని ప్రియురాల అని ఒక పాట ఉంది. ఓ ఇంకైపోయిన పెన్ను కొద్దిగంతనే రాయమంటావు, ఇంతింత రాయిస్తావు, ఏం కావాలనుకున్నావు వీడేం కావాలనుకున్నావు, ఇట్లా నడిచేది. సుమారుగా 20-30 పాటలకి పేరడీలు రాసి టైం వచ్చినప్పుడు చదివేది క్లాస్లో. అన్ని పెన్నుల గురించేనా? కొన్ని వేరే కూడా ఉన్నాయి. చాలా వరకు పెన్నులు, పుస్తకం, ఇక మన లోకం ఏది ఉంటే అదే. అట్లా పేరడీలు రాసాము. ఇవన్నీ అయిపోయేటప్పటికి ఏదో వీడు బాగా రాయగలడు అనే ఇంప్రెషన్ వచ్చేసింది అప్పటికి. అట్లా ఆ ఇంప్రెషన్ నడుస్తూ ఉన్న కాలంలో స్కూల్లో ఏ యాక్టివిటీ జరిగినా మననే తప్పనిసరి కాన్ఫిడెన్స్లోకి తీసుకునేవాళ్ళు. ఒక యాక్టివిటీ జరిగింది లైబ్రరీ. అప్పుడు నాకు 8వ తరగతిలో 7వ తరగతిలో 1-2 పుస్తకాలు ఇచ్చిన లైబ్రరీని, అరే నువ్వు లైబ్రరీ నడుపురా అని చెప్పారు. లైబ్రరీ నడపమంటే ప్రతి శనివారము సాయంత్రము స్కూల్ అయిపోయిన తర్వాత 1 గంట సేపు లైబ్రరీ ఓపెన్ చేయాలి. మనమే పిల్లలు ఎవరైనా కావాలంటే వాడి పేరు రాసుకొని వానికి ఒక పుస్తకం ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్నది తెచ్చేయాలి వాడు. ఇట్లా మెయింటైన్ చేసిన. ఈ క్రమంలో రష్యన్ అనువాద నవలలు చాలా దొరికినాయి నాకు. అందులో నేను చదివాను అవి. చాలా నవలలు మర్చిపోయాను కానీ యామకు అనువాదం ఉంది, యమకూపం అని ఉంది, కుప్రీన్ అనుకుంటా. యమకూపం నవల చాలా బ్రహ్మాండంగా గుర్తుంది ఇప్పటిదాకా. అంత బాగా చదివించింది. అంత కొంత శృంగారము, వేశ్యావాటికలు వాటి మీద ఉండడం వల్ల కూడా కొంచెం ఎక్కువ గుర్తుందో ఏమో, అవన్నీ చదివాను. తర్వాత 10th క్లాసులో ఉన్నప్పుడు ఒక ఆయన గోపాల్ రెడ్డి అని ఒక గొప్ప టీచర్ దొరికాడు మాకు. అరే మీరు ఉత్సాహంగా ఉండాలి, చురుకుగా ఉండాలి అని చెబుతూ, కవిత్వం గురించి చెప్తూ శ్రీశ్రీది ఒక కొటేషన్ చెప్పాడు ఆయన. శ్రీశ్రీది ఒక కొటేషన్ చెప్పి, శ్రీశ్రీ అంటే ఏమనుకున్నవరా అని ఒక దేవుడి లెవెల్లో చెప్పాడు ఆయనని. చెప్తే సార్ మహాప్రస్థానం ఎంతలా ఉంటుంది సార్ అన్న. నేను చిన్నగానే ఉంటుంది రా అంటాడు. అది ఒకసారి చూడాలి సార్ దాన్ని అన్న. నేను క్లాసులో నిలబడి అంటే నా దగ్గర ఉన్నట్టు చూస్తా అన్నాడు. తెల్లారి ఆయన తీసుకొచ్చి ఇచ్చిండు. గింతే ఉంటుంది కదా, ఇంతకంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇస్తే నేను అది సార్ నాకు ఇవ్వండి సార్ ఒకసారి చదివిస్తా అంటే ఇచ్చిండు ఆయన. నేను 2 రోజుల్లో మొత్తం చదివి తీసుకొచ్చి దాంట్లో ఉన్న ఎసెన్స్ గురించి కొంచెం ప్రైవేట్గా మాట్లాడిన ఆయనతోటి. మాట్లాడితే ఆయన చాలా సంతోషపడి, ఇంతేరా కవిత్వం చాలా మంచిగా ఉంటుందిరా, అది ఉంటుందని చాలా ఎంకరేజ్ చేశాడు. అట్లా నేను శ్రీశ్రీ పుస్తకాన్ని 10వ తరగతిలో చదివాను. దుర్గయ్య మాస్టర్ అని, దుర్గయ్య సార్ అని ఒక తెలుగు టీచర్ ఉండేవాడు. ఆయన వ్యాసం ఎట్లా రాయాలో ఆయన చెప్పాడు నాకు. అంటే ఒక ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నా సార్, జర మంచిగా ఉపన్యాసం ఇవ్వాలంటే మీరు ఏం పాయింట్స్ చెప్తారు అని వచ్చిన సార్ అని ఇంటికి పోయినా. అయితే ఆయన చెప్పిండు,
ఒకటి ఎఫెక్టివ్గా ఉండేటట్టు ఒక మంచి డైలాగు బట్టి పట్టరు ఒకటి అని చెప్పిండు. ఏంటంటే స్త్రీలు చదువులు సరస్వతులు కథనములు కనకదుర్గలు గంటెపట్టి వంట చేయగలరు, కత్తిపట్టి వైరుల కంఠములను చొరకాయల వల్ల నరికివేయగలరు అన్న విషయాన్ని రుద్రమ్మ ఝాన్సీ నిరూపించారు. ఇట్లాంటివి కొన్ని వేసుకో అన్నాడు. అవి వేసుకున్నా 3-4 వేసి చెబితే ఉపన్యాసాలు ఫస్ట్ ప్రైజ్ మనకే. తర్వాత కొత్తగా చెప్పాలనే ఆలోచన కూడా ఎవరో చెప్పారు మాస్టర్లు. గ్రామ జీవితం గొప్పదా నగర జీవితం గొప్పదా అని ఒక డిబేట్ జరిగింది మా దగ్గర. అందరూ గ్రామ జీవితం గొప్పదని బ్రహ్మాండంగా మాట్లాడేసిండ్రు పిల్లలందరూ. ఇది అందరు ఇదే మాట్లాడుతారు, నేను అదే మాట్లాడితే ఏం బాగుంటుందని నేను నగర జీవితం గొప్పది అని చెప్పి ఎందుకంటే నగర జీవితంలో నల్లాలు ఉంటాయి, కరెంట్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, పుస్తకాలు ఉంటాయి, కాబట్టి నగర జీవితం గొప్పది, పల్లెటూళ్ళలో ఏవి ఉండవు అని చెప్తే అట్లా కూడా నాకే వచ్చింది ప్రైజ్. ఇట్లా చాలా డిఫరెంట్గా ఆలోచించడం కూడా హై స్కూల్లో సాధ్యమైంది. ఒక డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన పేరు సత్యనారాయణ రెడ్డి, ఆయన కూడా ఏనుగు సత్యనారాయణ రెడ్డి. నేను బాగా 8వ తరగతిలో బాగా గొల్ల చేస్తుంటే ఒకరోజు క్లాసులోకి వచ్చి పట్టుకొని చెవు పట్టి ఏమ్రా ఇంత ఘనంగా గొల్ల చేస్తున్నావు, సిగ్గులేదురా నీకు, నువ్వు మీ అమ్మ ఎంత కష్టపడి నేను చదివిస్తుందిరా, మీ అమ్మ మామూలుగా చాలా ఉన్న కుటుంబము అని కాదు కదా, ఆమె ఎంత చాలా హార్డ్ వర్క్ చేసి నేను బడికి తోలుతుంది, నువ్వు చాలా మంచి మార్కులు తెచ్చుకోవాలి, చాలా బాగా చదవాలి, కానీ ఇట్లా గొల్ల చేస్తున్నావేంద్రా అని తిట్టి ఒకటి వేసిపోయిండు. నాకు దాని గురించి కూడా నేను చిన్న కవిత రాసినందుకు పిచ్చయ్య సారు తిట్టింది, ఏనుగు సత్యనారాయణ రెడ్డి తిట్టింది నా మీద చాలా ప్రభావం చూపించాయి, నెగిటివ్గానో పాజిటివ్గానో. వాళ్ళ మీద కోపం ఏర్పడేది నాకు. తర్వాత ఆ కోపం తగ్గి అది నా లోపల ఇంకిపోయింది. అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. 10th క్లాస్కి వచ్చాకనే నాటకాలు వేయడం అనేది కూడా ప్రారంభించిన నేను. నాటకాలు తెల్లవారింది అని ఒక నాటకం పెద్దదే, దాంట్లో ఒక ప్రధాన పాత్ర నాదే. తర్వాత ఏకపాత్రాభినయాలు సొంతంగా రాసి వేశాను నేను. ఒక సొంతంగా రాసి వేసిన ఏకపాత్రాభినయం ఏంటంటే ఓడిపోయిన సర్పంచ్. ఎవరో చెప్పారు ఓడిపోయిన సర్పంచ్ అనేది రాస్తే మస్తు జోక్ వస్తుందని ఎవరో చెప్పారు. నేను దాన్నే పెట్టుకొని ఏకపాత్రాభినయం రాసి మా స్కూలు డయాస్ మీద వేశాను. ఇట్లా చాలా యాక్టివిటీస్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల కారణం. ఇవి ఎక్కడన్నా మీ కవితల్లో చూపించారా? ఇప్పుడు ఇందులో కొత్త పలకలో ఒక పోయం ఉంటుంది, అది కాడమల్లె పూల చెట్టు అని. మాకు 10th క్లాస్లో ఏ సెక్షన్ బి సెక్షన్ అని ఉండే. ఏలో 44 ఉండదు, బిలో 43 44 ఉందరు. ఏ సెక్షన్లో ఉన్న వాళ్ళకి బి సెక్షన్లో ఉన్న వాళ్ళకి డోర్లు పక్కనే ఉంటాయి. ఇప్పుడు మా 2 రూమ్లు ఉన్నట్టే ఉంటాయి. ఈ రెండింటికి మధ్య అది చాలా సహజంగా ఎందుకో కానీ ఒక కాడమల్లె పూల చెట్టు ఉంది. సన్న కాండం ఉంటుంది, పై రాకపోతుంది, అది పెద్ద పెద్ద పూలు ఉంటాయి, కింద పడుతుంటాయి. దాన్ని తీసుకొని మనోళ్ళు విరిచి ఊతే సౌండ్ వస్తుంది, ఒక రకమైన ఈల లాంటి సౌండ్ వస్తుంది. అట్లా దాన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. దాన్ని సింబలైజ్ చేస్తూ రాసిన కాడమల్లె పూల చెట్టు. అది మా 10th క్లాస్ మెమరీ ఇదంతా. మన కలయికను ఊహించినప్పుడల్లా 10th క్లాస్ విద్యార్థులు 1983 మాది ఎస్ఎస్సి బ్యాచ్. 1983లో ఎస్ఎస్సిని వదిలిపెట్టాక ఒక 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసాము ఒక చోట. కలుస్తున్నప్పుడు ఆ జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని రాసినాయి. మన కలయికను ఊహించినప్పుడల్లా, కలను పలవరించినప్పుడల్లా 100 బాల్యాలు జతకట్టినట్లు, 1000 జ్ఞాపకాల పందిళ్ళు పరుచుకున్నట్లు, తొలి సూర్యకిరణాల నునులేత వేడిమికి రెక్కలలార్చుకొని ఎగిరిన పిట్టల సమూహం అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చి 10th చెట్టు మీదికి చేరుకున్నట్లు, ఒక నిజ భ్రమ, పట్టలేని పరవశం, అవధులు దాటిన ఆనందం. ఇప్పుడు సాకారమయ్యింది కేవలం కలయిక కాదు, హృదయ తంత్రుల నుండి మస్తిష్కాలకు పాకిన ఆశల అల, పరవశాల ప్రాకారాల శతాంశం. 2 తరగతి గదుల్ని సమంగా ప్రేమించిన కాడమల్లె చెట్టు రాల్చే పూలను విరిచి పిల్లన గ్రోవి చేయడం కోసం పెట్టుకున్న పోట్లాటలు, రింగ్ బాల్ కోర్టులో వంతు కోసం నెట్ వద్ద కాచుకున్న ఆతృతలు, ఓడిపోతున్న కసిలో కబడ్డీలో జోపుకు రాబోయి కాలిచ్చి పట్టుబడ్డ పిచ్చితనాలు, వేదిక మీద పాడుతున్న పాట మీద విరక్తి గాడిదల మీదికి నెట్టిన కొంటెతనాలు, డ్రెస్సింగ్ రూములో కట్టిన ధోవతి స్టేజీ మీదే ఊడినప్పుడు, ఆప్షనల్ సెలవడుగుదామనే ఆలోచనలోనే తుంటరి లాంగ్ బెల్ మోగినప్పుడు, అమ్మాయిల బ్యాచ్కి బ్యాచే అబ్బాయిలపై అలిగినప్పుడు, ప్రార్థనలో మూర్ఛల వికెట్లు పదే పడిపోతున్నప్పుడు, పాత టాకీసు మ్యాట్నీ యమగోల పాటలో ఇంగ్లీషు క్లాసు పాఠాలు కలిసినప్పుడు, కప్పగంతులు, బస్తాట, ఖోఖో, వాలీబాల్ గెలుపోటముల గుట్టు పట్టలేనప్పుడు, స్పీచ్లు, ఎస్సేలు, క్విజ్ల అంతులొక పట్టనప్పుడు, సామాన్యలో కాపీ కొట్టినప్పుడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, సామాన్యలో కాపీ నేను కొట్టలేదు. ఒక మిత్రుడు ఉండేవాడు. వాడు ఏం చేశాడంటే
సైన్స్లో కాపీ కొట్టిండు. కాపీ కొడితే వాడు ఏమన్నా ఆ పుస్తకం పెట్టుకొని పోయి సేమ్ రాసిండు అన్నట్టు. రాస్తే సార్ దిద్దినాక అరే ఈ హౌలగాడు నకల్ బీ తోడ అకల్సే మారనా అని కూడా తెలియదురా వీనికి. ఏం రాసిండంటే, మనము పిప్పెట్ ఎట్లా పని చేస్తుందో కిందటి తరగతిలో నేర్చుకున్నాము, ఇప్పుడు బ్యూరేట్ గురించి తెలుసుకుందాము అంటే వాడు అదే రాసిండు. ఏడ చూసి రాసినవరా అంటే వాడు తల నెలకేసిండు. అంటే నకలు కొడితే కూడా జర తెలివి తీసుకుని కొట్టాలరా, పోయిన సంవత్సరం క్లాస్లో 6వ తరగతిలో ఉన్నది 7వ తరగతిలో చదివినామని ఇది రాస్తావు అని చెప్పిండు. అట్లా ఇది ఒకటి జ్ఞాపకం. సామాన్యలో కాపీ కొట్టినప్పుడు, ఎన్నికల్లో కిడ్నాప్ జరిగినప్పుడు, సినిమా పాటకు పిచ్చి పేరడీలు కట్టినప్పుడు అది నేను కట్టాను. మాస్టర్ల మీద ప్లాస్టిక్ జోకులు పేల్చినప్పుడు, స్వయం పాలనలో ఉపాధ్యాయుల్లా పగటి వేషాలు కట్టినప్పుడు, నవ్వినప్పుడు, తుల్లినప్పుడు, గంతులేసినప్పుడు, పరుగు తీసినప్పుడు, నిజ జీవితంలోని పిచ్చి బంతాటనెవరూ ఊహించలేదు. పిచ్చి బంతాట అని ఒకటి ఉండే మాకు, మీకు కూడా ఉండొచ్చు, చాలామందికి ఉంటుంది. ఏం లేదు, ఎవడో ఒకడు బాల్ తీసుకొని పైకి విసిరేస్తాడు. ఆ బాలు కింద పడ్డాక ఎవడికి దొరికితే వాడు ఇంకోని కొట్టాలంటే వాడు దూరం పోయినోడు కొట్టలేడు కాబట్టి దగ్గర ఉన్నోడు వాడు కదలొద్దు అన్నట్టు అని కొడుతుండాలి. అంటే పిచ్చి బంతాడంటే ఇక ఒక లక్కు సంబంధించింది, ఎవడు దొరికిపోతాడో వాడు దెబ్బలు తినాలని. పరుగు తీసినప్పుడు, నిజ జీవితంలోని పిచ్చి బంతాటనెవరూ ఊహించలేదు. మల్లారెడ్డి పేరు చుట్టూరా నీలివర్ణాన్ని స్వప్నించలేదు. లింగారెడ్డి చుట్టూ ఎర్రసిరాని ఎప్పుడూ తలపోయలేదు. ఈ మనిషి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు మా 10th అయిపోయినాక 3 ఏళ్లకు. లింగారెడ్డి అంటే ఆయన ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోయాడు. 30 ఏండ్లు అయింది, ఇంతవరకు రాలేదు, ఇక రాడు. బహుశా ఆయన బతికి ఉండే అవకాశం లేదు. వీళ్ళిద్దరూ మిస్ అయ్యారు. మిస్ అంటే చనిపోయినట్టు లెక్క నా దృష్టిలో. తర్వాత పోతన్న పద్యాల మీదున్న రక్తి, క్లాసుకు కప్పనొకటి కోసి చూసే ఏక సైన్సత్వం, లెక్కల తుఫానులో చిక్కిన ఒంటరి పిట్టతనం, 20 మార్కుల హిందీలో చిక్కుబడిపోయిన కబీర్దాస్, గ్రామర్ అంతా చెప్పి ఫ్యూచర్ టెన్స్ మర్చిపోయిన ఇంగ్లీష్ మాస్టారు, గుండె గాయాలను ఎప్పుడూ పట్టించుకోకపోవచ్చు, కొందరు సైన్స్ ఫేర్లో మనసు పారేసుకోవచ్చు, యాన్యువల్ డేలు క్లాస్ డెకరేషన్లో ముచ్చట్లు అనురాగపు యవనికల్ని కప్పుకోవచ్చు, క్లాస్ రూమ్లోనో డ్రిల్లు పీరియడ్లోనో ప్రార్థనలోనో ప్రజ్ఞాపఠనంలోనో ఓపెన్ ఎక్సర్సైజ్లోనో మనసులు పొరపాటున మెలిక పడవచ్చు, రోజులు కలత పడవచ్చు, కాలం ముందుకు గడిచినప్పుడు, ఖచ్చితమైన వీడ్కోలు తప్పనప్పుడు, పరీక్షల చివరి రోజు, పట్ట పగ్గాల్లేని విశ్రాంతిలోనూ ఊహాతీతమైన శూన్యంలో, బరువైన జ్ఞాపకాలతో, చిట్యాల నుండి చిత్రచిత్ర ప్రదేశాలకు, అంతు చిక్కని ఆకాశంలో ఊరపిచ్చుకలమై, లోతెరగని సముద్రంలో చేపపిల్లలమై, అంతు చిక్కని ఆకాశంలో ఊరపిచ్చుకలమై, లోతెరగని సముద్రంలో చేపపిల్లలమై అని పూర్తిగా నా 10th క్లాస్ జ్ఞాపకాలని, ఆ మాటకు హై స్కూల్ జ్ఞాపకాలు, 10th అనడానికి లేదు. ఇది గొప్ప ఇష్టమైన కవిత, చాలామందికి కూడా నచ్చిన కవిత. అంతేకాకుండా ఈ పుస్తకం కొత్త పలక, మీకు ఇందాక చెప్పాను, కొత్త పలక రాని టీచర్ అయితే, ఇప్పుడు నేను చదివింది 10th క్లాస్ బ్యాచ్ల గురించి అయితే, ఈ కొత్త పలక పుస్తకం అంతా కూడా దాదాపు సగం నాస్టాల్జియా ఉంటుంది. ఆ నాస్టాల్జియాలో హై స్కూల్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్ ఉంటుంది, ముత్యాలమ్మగూడెం ఉంటుంది, చిట్యాల ఉంటుంది, నల్గొండ, రామన్నపేట, ఒక ప్రాంతం యొక్క అస్తిత్వం ఇందులో అక్కడక్కడ కనిపిస్తుంది. ఒక జనరేషన్ ఉంటుంది. అందుకే ఒక అమ్మాయి దీని మీద ఎంఫిల్ పరిశోధన చేసింది. కొత్త పలక కవితా సంపుటి తెలంగాణ అస్తిత్వ వేదన అనే దాని మీద. ఈ పుస్తకాన్ని నేను అంకితం ఇచ్చింది ఇట్లా: జ్ఞాపిక, నల్లగొండ జిల్లా చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1982-83 బ్యాచ్ 10వ తరగతి స్నేహానికి ముగ్ధతతో అని పెట్టాను. సో ఈ పుస్తకానికి మన స్కూల్కి చాలా సంబంధం ఉంది. ఈ పుస్తకం చదివితే చాలా స్కూల్ జ్ఞాపకం వస్తుంది. కాకపోతే నేరుగా సంఘటనలు చెప్పలేం, కానీ సంఘటనల యొక్క సారం ఇందులో ఉంటుంది. అట్లా హై స్కూల్లో నేను ఒక భవిష్యత్ యువకుడిగా తయారు కావడానికి కావలసినటువంటి గొప్ప స్ఫూర్తి దొరికింది. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీ సృజనస్వరంలో మీ బాల్యానుభవాలు విన్న తర్వాత మీ కవితల్ని చూసే దృష్టి కూడా మారచ్చు. ప్రతిదానికి మనం అన్వయించుకుని ఒక అనుభవము, ఒక ఆలోచన, ఒక జ్ఞాపకము, ఇది ఈ ఫ్యూచర్లో దీని మీద ఇంత మటుకు మనం మీ 10th క్లాస్ పలకాబలపం గురించి చర్చించుకున్నాం. పలకాబలపము, దాని వెనకాల ప్రేరణ, తెలియకుండానే మీ నిత్య జీవితంలోని అనుభవాలు ఏ రకంగా తర్వాత కవితలుగా రూపొందాయో మనం తెలుసుకున్నాము. ఇక నుంచి మీ జీవితం 10వ తరగతి తర్వాత ఏ రకమైన మలుపులు తిరిగింది, ఏ రకంగా మీ కవితలకు ముడి సరుకులను అందించింది వివరిస్తారా? నేను 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన వాడి కింద లెక్క. ఆ రోజుల్లో 400 మార్కులు వచ్చాయి నాకు. అంటే 600 మార్కులకి 400 రావడం అంటే అది మంచి మార్కుల కింద లెక్క. మా 10th క్లాస్లో నేను 3rd ర్యాంకర్ని.
అయితే ఈ థర్డ్ ర్యాంకర్ తోటి నాకు ఒక చిక్కు వచ్చింది. ఏంటంటే మా ఊరి పక్కన రామన్నపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అప్లై చేయడానికి వెళ్ళాను. మీకు మొదలై చెప్పాను నేను లెక్కలంటే పడదు మనకని. అయితే మార్కులు 400 ఉన్నాయి కాబట్టి అందరూ ఎంపీసీ చేయరా అని చెప్పారు. నేను ఎంపీసీ చేస్తే సమస్యలు పడతా అని నాకు ఒక 6th సెన్స్ చెప్తా ఉంది. నేను ఎంపీసీ చెయ్యలేను అని అనుకున్నాను. అక్కడికి పోయి ఏది చేస్తే బాగుంటుంది అంటే సబ్జెక్టు తీసి చూస్తే మన ఆటపాటలకు, సృజనాత్మక శక్తికి, మన రచన దానికి ఏదైనా పనికొచ్చే కోర్స్ ఏంటి అని చూస్తే హెచ్ఈసి లాంటిది కనబడ్డది. అయితే ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా హెచ్ఈసి చేస్తాడు అంటే వాడు చదువుకు ఎంతమాత్రం ఫిట్ కాని వాడు అని ఒక ఒపీనియన్ ఉండింది. అప్పుడైతే బాగుండింది. ఇప్పుడు ఇంకా పెరిగింది అనుకోండి. నేను పోయి లైన్లో నిలబడి, అప్పుడు ఆన్లైన్లో అవన్నీ లేవు, లైన్లో నిలబడి ఒక ఫారం తీసుకొని మళ్ళీ దాన్ని ఫిలప్ చేసి అప్లై చేసి ఆ మాస్టర్కి ఇచ్చి రావాలి. ఇట్లా ఇచ్చి రావడానికి నేను హెచ్ఈసి లైన్లో నిలబడ్డా. హెచ్ఈసి లైన్లో నిలబడితే మాస్టర్ దాన్ని తీసి చూసి టిక్కు పెట్టుకుంటూ ఎన్ని మార్కులు 400 మార్కులు వచ్చినాయి, హెచ్ఈసి ఎందుకు అప్లై చేస్తారా పో అన్నాడు. అంటే మరి హెచ్ఈసి చదువుదామని సార్ అంటే హెచ్ఈసికి వచ్చినాక చదవరిగా తిరుగుతారు ఉత్తగానే పో అన్నాడు. అని ఫామ్ తీసుకోలేదు. నేను ఫామ్ తీసుకోకపోతే మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకొకసారి ఆలోచించి మళ్ళీ లైన్లో పోయి సార్ ఈ ఫామ్ తీసుకోండి సార్, నేను ఎంపీసీ కూడా అప్లై చేస్తా, ఒకవేళ అండ్లో వస్తే అండ్లో పోతా, కానీ ఇప్పుడైతే ఫామ్ తీసుకోండి సార్ అంటే నీ కర్మ, నేను తీసుకుంటా కానీ పొరపాటు ఇలా చేరినావు అనుకో ఎటు కాకుండా పోతావు, నువ్వు ఎంపీసీ చెయ్యి అని చెప్పి ఆ ఫామ్ తీసుకొని పెట్టుకున్నాడు. నేను వాళ్ళ మాట వీళ్ళ మాట విని ఎంపీసీ అప్లై చేయకపోతే తప్పు అవుతుందేమో అని ఎంపీసీ కూడా అప్లై చేసిన. సరే 2 సీట్లు వచ్చినాయి. 2 సీట్లు వస్తే హెచ్ఈసీలో కట్టొద్దన్నారు. హెచ్ఈసీ మనకు వచ్చి రాదని అందరూ హెచ్ఈసీ వద్దని చెప్తే ఎంపీసీలో చేరిన తర్వాత నా సమస్య చాలా మ్యాగ్నిఫై అయిపోయింది. ఒక 3-4 క్లాసులు వినేటప్పటికీ ఆయన a+b+c² ఈజ్ ఈక్వల్ టు a² + b² + c² + 2ab + 2bc + 2ca ఇది చెప్తా పోతుండు. మనకు అందులో అన్నీ XYZ కనబడుతున్నాయి. ఏమీ అర్థం కాలేదు. అర్థమవుతుందన్న ఆశ కూడా లేదు. మెల్లగా పోయి సార్ నన్ను ఈ గ్రూప్లో నుంచి తీసి హెచ్ఈసీలో వేయండి సార్ అని అడిగాను ప్రిన్సిపల్ని. ఆయన చాలా కోపానికి వచ్చాడు. హెచ్ఈసీలో ఏం చేస్తావు, నువ్వు చేయాల్సింది ఏదైనా ఉంటే ఇందులోనే చేయాలి, బాగా చదువు, లెక్కలు అవే వస్తాయి, జర శ్రద్ధగా విను అని చెప్పి నాకు రివర్స్ క్లాస్ ఇచ్చి పంపించిండు. ఒక 5-6-10 రోజులు అయిన తర్వాత కొంచెం ట్రై చేశాను. ఏదో అర్థం కానట్టు అనిపిస్తుంది, కానీ ఇందులో మనం బాగుపడే లక్షణాలు ఏం కనబడతలేవు అని మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి పోతే నేను నిన్ను హెచ్ఈసీలోకి మార్చను, ట్రాన్స్ఫర్ పోతే బీపీసీలోకి పోన్నాడు. అది కొంచెం గుడిలో మెల్లగా బీపీసీ మేలు అనుకొని సార్ బీపీసీకి చేయండి అన్నాను. ఆయన బీపీసీలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. నేను బీపీసీ చేశాను. బీపీసీ సక్సెస్ఫుల్గానే చేశాను, చాలా హ్యాపీగానే చేశాను. బీపీసీ చదువుతున్న క్రమంలో రామన్నపేటలో కొద్దిగా కళా వాతావరణం ఉండేది. ఆ కళా వాతావరణంతో పాటు కొద్దిగా విద్యార్థి సంఘాల రాజకీయ వాతావరణం ఉండేది. మేము ఒక స్టూడెంట్ యూనియన్, మాకు శత్రు శిబిరం లాంటి మిత్రులు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు మేము తిట్టుకోవడము కొట్టుకోవడం దాకా కూడా పోయింది. 1-2 సార్లు స్వల్పంగా బెదిరించారు కూడా. దెబ్బలు భౌతికంగా పెద్దగా దెబ్బలు తినలే, కానీ చెప్పలేనంత శత్రుత్వం అయితే పెంచుకున్నాం. అట్లా ఉన్న క్రమంలో ఒకసారి నాటకాల పోటీలు లాంటివి పెట్టారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో. ఆ నాటకాల పోటీల్లో నేను ఒక ఏకపాత్రాభినయాన్ని రాసి ప్రదర్శించాను. ఆ ప్రదర్శనకు శ్రోతలు చాలా ముగ్ధులైపోయి తెల్లారి నన్ను ఎవరు కనిపించినా కానీ గుర్తుపట్టి నువ్వేనా నరసింహారెడ్డి అని మాట్లాడడం చాలా ఆనందంగా ఉండేది. ముఖ్యంగా ఆ ఏకపాత్రాభినయం ఏంటంటే రాజారావు, సినిమా ఛాన్స్లో రాజారావు అని వాడు, నాకు 10వ తరగతిలో సినిమాల్లో నటించాలని, సినిమా నవలలు వీటి మీద ఉన్న మోజు కొంత రిఫ్లెక్ట్ అయ్యి నేను ఏకపాత్ర రాశాను. అది ఎట్లా నడుస్తుందంటే, ఒక సినిమా ఇంటర్వ్యూకి పోతాడు, నాటకాలు వేసి ఉన్నవాడు సినిమా ఇంటర్వ్యూకి పోతాడు. సినిమా ఇంటర్వ్యూకి పోతే వాళ్ళు ఇతన్ని అడిగే ప్రశ్నలు, ఇతను చాలా డ్రామాటిక్గా చెప్పే ఆన్సర్స్ దాంట్లో వస్తువు. వాళ్ళు ఏమంటారంటే, ఈయన ఇంటర్వ్యూకి అంటే నాటకం ఏకపాత్ర ఇట్లా నడుస్తూ ఉంటుంది, ఏమంటివి అని ఉన్న ఎన్టీ రామారావు సినిమా ఎఫెక్టు ఇవన్నీ పెట్టుకొని రాశాను. అప్పుడు పాత్ర ఏమంటారంటే, ఏమి భోగారం నుంచి బొంబాయి దాకా 3 చెప్పుల జోళ్ళు అరిగిందాకా తిరిగి వీరవిహార అని బిరుదు పొందిన రామన్నపేట రసిక చక్రవర్తి రంగుల రాజారావు గారిని ఎవరు అని ప్రశ్నించుచుంటిరా అని మొదలైద్ది. మీరెవరు అని వేసే ప్రశ్నకి ఇట్లా ఆన్సర్ చెప్తాడు. వాళ్ళు
ఏదో రకంగా పేరు చెప్పిన తర్వాత తదుపరి ప్రశ్న వేస్తారు. మీరు ఏమేమి నాటకాలు వేశారు అనే అర్థం వచ్చేటట్టు ప్రశ్న వేస్తే ఆకాశములు నక్షత్రములనైనా లెక్కించవచ్చునేమో కానీ మేము నటించిన నాటకముల సంఖ్య నెవడు సమర్థుండు అని ఇట్లా వేస్తూ చాలా సక్సెస్ఫుల్ ఏకపాత్రాభినయం. ఆ ఏకపాత్రాభినయంతో రామన్నపేటలో ఒక గుర్తింపు, ఒక చిన్న గ్లామర్ లాంటిది మనకు ఏర్పడ్డది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే ఇందిరాగాంధీ గారు హత్యకు గురయ్యారు. ఆ సంఘటన నిజంగా చాలా దేశవ్యాప్తంగా చాలామందిని కలచివేసింది. అప్పుడు చాలామంది రకరకాల కథలు, కవితలు రాయడం నేను చూశాను. నేను ఒక పద్యము, ఒక దండకము రాయడానికి నేను ప్రయత్నం చేశాను ఆమె మీద. అది ఎట్లా ఉంటుందంటే, పద్యం ఏంటంటే ఆమెని చంపినప్పుడు ఇందిరా ప్రియదర్శిని నవ ఇండియా రథసారథిన్ వందనంబులు చేయవలసిన విశ్వనేతగు ఇందిరన్ ఈ దురాగతమున్ బలిచేయ సిగ్గులేదుర సిక్కువాట ధరాతలంబున సిక్కు జాతి పటుత్వంబునకు మత్సయవు అని ఒక పద్యం పెట్టాను. తర్వాత అది పద్యంతో ఆగిపోలేదు. నిజంగా ఇందిరాగాంధీ మీద చాలా ఒక రకమైన చాలా గౌరవభావం ఉండేది. భూలోక మానేత దేదీప్య దివ్యాంబ కాంస్యప్ అంటే మర్చిపోయాను. అప్పుడు ఒక దండకం కూడా రాశాను ఆమె మీద, ఆమెను ప్రశంసిస్తూ. ఈ క్రమంలో నేను ఇంతగా ఇన్స్పైర్ కావడానికి ఒక వార్త వచ్చింది పేపర్లో. ఆమె ఫ్యూనరల్ సందర్భంగా ఒక విదేశీ అంబాసిడర్ ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఒక పోయం రాశాడు. ఆ పోయంని అన్ని దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. అది ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు పోయావు, నీ జ్ఞాపకాలు ఎదురొస్తున్నాయి అనే అర్థంలో ఉంటాయి. అట్లా నేను కవిత్వానికి మళ్ళీ ఒకసారి నా కవిత్వాన్ని తిరిగి తోడుకోవడానికి, తిరిగి తవ్వుకోవడానికి ఇందిరాగాంధీ హత్య సందర్భంగా ఒక వేదిక దొరికింది. ఆ పద్యాలని కూరెళ్ళ విఠలాచార్య అని అప్పటికి ప్రఖ్యాత కవి, మా గురువు గారు, ఆయన ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేశాడు. ఆ కవి సమ్మేళనంలో ఈ పద్యాన్ని తర్వాత దండకాన్ని చదివి వినిపించాను. అట్లా నాకు చాలా ప్రశంస వచ్చింది. ఒక కవిగా కొద్దిగా గుర్తింపు రావడం ప్రారంభమైంది. ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు. ఏకపాత్రాభినయం అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అక్కడ ఇంటర్మీడియట్లో. దాని తర్వాత ఇందిరాగాంధీ మరణం, దాని మీద కవిత్వం రాయడం, తర్వాత రేడియోని శ్రద్ధగా వినే అలవాటు ఒకటి అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. ఈ మాట కూడా చెప్పాలి. నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో రేడియో కొన్నాం మేము. ఆ రేడియో కొనడం ఒక అపురూపమైన విషయం. రేడియో 316 రూపాయలు. అప్పటికి రేడియో అది కాస్టే అయినప్పటికీ అది అప్పుడు దొరుకుతున్న స్థితి తక్కువ కాబట్టి దాన్ని ఎక్కువ రేటు పెట్టి కొన్నాం. రేడియో కొని దాంట్లో బ్యాటరీస్, సెల్స్ వేసి పెట్టే పద్ధతి ఉండేది. కొద్ది రోజులు అయిన తర్వాత సెల్స్ బదులు కరెంటు పెడితే అసలు సెల్ బాధ తప్పుతుంది అని కరెంటు కూడా దానికి కనెక్ట్ చేసి చూసాము. కానీ సెల్లో విన్నంత బ్యూటిఫుల్గా రేడియో పవర్ తోటి రాదు అని అర్థమైంది. ఈ క్రమంలో రేడియో కార్యక్రమాలలో యువవాణి కార్యక్రమాలు నన్ను బాగా ఆకర్షించినాయి. యువవాణి కార్యక్రమాల్లో భావతరంగాలని ఒక శీర్షిక ఉండేది. ఆ భావతరంగాలనే శీర్షిక ప్రత్యేకంగా కవిత్వందే. ఆ కవిత్వాన్ని రోజు సాయంకాలం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కవిత్వం, యువవాణి కార్యక్రమాలని బాగా వింటూ చాలా ఇన్స్పైర్ అయ్యాను. దానికి హైదరాబాద్ ఏ కేంద్రం కూడా అప్పుడప్పుడు చాలా పెద్దవాళ్ళ కార్యక్రమాలు వచ్చాయి. అందులో కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు వచ్చాయి. అది ఒక గొప్ప మీడియా. అప్పుడు అదే ఉంది. రేడియో, టీవీ అప్పటికి మాకు అందుబాటులో లేదు. వచ్చింది టీవీ, నడుస్తుంది, రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నట్టుంది, కానీ మేము టీవీ చూసేవాళ్ళం కాదు. అప్పుడు నేను యువవాణి కార్యక్రమానికి విని ఇన్స్పైర్ అయ్యి నేను అప్పుడప్పుడు రాస్తున్న పోయమ్స్తో పాటు కొత్తగా పోయమ్స్ రాయడం అనేది అలవాటు చేసుకొని ఆ పోయమ్స్ని హైదరాబాద్ యువవాణి వాళ్ళకి పంపిస్తే నేను సెకండ్ ఇయర్ స్టార్టింగ్ డేస్ జూన్ జూలై ఆ ప్రాంతంలో నాకు యువవాణిలో ఒక ప్రోగ్రాం ఇచ్చారు. యువవాణిలో ఆకాశవాణి నుంచి ఒక లెటర్ రావడం, మనల్ని ఇక్కడికి వచ్చి పోయమ్స్ చదవడానికి రికార్డింగ్కి పిలవడం ఒక గొప్ప అనుభూతి ఆ రోజుల్లో. అదే నేను రెండవసారి హైదరాబాద్ రావడానికి అవకాశం కలిగించింది. హైదరాబాద్కు వచ్చి ఆకాశవాణిలో యువవాణిలో కవిత్వం చదివాను. ఆ రోజు మొదటిసారి నా కవిత్వం, ఇద్దరి కవిత్వం కలిపి ఇస్తుండేవాళ్ళు. శ్రీమతి జె సీత అని ఇంకొక ఆవిడది, నాది కలిపి ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ని ఆ రోజుల్లోనే మా మిత్రుడు వనమా వెంకటేశ్వర్లు అనే అతను రికార్డు చేశాడు. రేడియోలో వస్తున్న ప్రోగ్రామ్ని రికార్డు చేశారు. అది ఇప్పటికి కూడా
మొన్నటి వరకు కూడా అందుబాటులో ఉండే, అసలు నా దగ్గర ఉండే. అది ఒక గొప్ప అనుభూతి. అది రేడియోలో, పత్రికల్లో రావడం కంటే రేడియోలో మన గొంతు వినిపించడం అనే అనుభూతి నుంచి చాలా ఆనందపడ్డాను. అది మా ఊర్లో అందరికీ తెలిసింది. అది ఊర్లో కూడా ఒక వార్తలాగా ప్రచారమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకి సమ్మర్ హాలిడేస్లో చతుర నవలల పోటీ పెట్టింది. చతుర నవలల పోటీలో చాలా మంది నవలలు రాసి ఉండవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే నేను కూడా చతుర నవలల పోటీకి నవల రాశాను. ఆ నవల రాసి పంపించాను. నా నవల గెలవలేదు, అది వేరే విషయం. కానీ ఆ నవల పోటీలో గెలిచిన నవల స్వేచ్ఛ, ఓల్గా గారి స్వేచ్ఛ గెలిచిన పోటీ అది. నేను ఆ నవల రాసి పంపించాను. అది బహుమతి పొందలేదు. కానీ ఆ నవల నా దగ్గర ఉండిపోయింది. ఆ నవల నా దగ్గర ఉండిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలోకి పోయిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. రేడియోలో ఎంత ఇంప్రెస్ చేస్తూ ఉండేది రేడియో అనడానికి ఒకటి, సుధామ గారు ఉత్తరాలు చదువుతూ ఉండేవారు. దానికి పేరు ఏంటంటే ఉత్తరాల శీర్షిక ఒక పేరుంది. ఏంటంటే అది పరిచయపత్రం అని పేరు పెట్టి చదివాడు. అది కూడా బాగా ఆకర్షించేది నాకు. అప్పుడు నేను ఒక ఉత్తరం రాశాను ఆయనకి పోస్ట్ కార్డు మీద. ఆ ఉత్తరం కూడా పద్యంలో రాశాను. ఆ పద్యం నేను ఈ ఉత్తరం నా పేరు చెప్తుండొచ్చు ఈసారి అని పరిచయపత్రం స్టార్ట్ అయ్యేటప్పుడు రేడియో పెట్టుకుని కూర్చున్నాం. ఆయన నా పేరు చెప్పలే, ఏకంగా నా పద్యం చదువుతూనే ప్రోగ్రాం స్టార్ట్ చేసిండు. పరిచయ పత్రంబు విన వారానికి ఒకనాడు తీరవేచి చూడ గడిచిపోవున్ పావుగంట క్షణముగాను వందనాలు మీకు గైకొనన్ రండు అని నల్లగొండ జిల్లా చిట్యాల నుండి ఏనుగు నరసింహారెడ్డి మన పరిచయ పత్రం కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ రాసిన ఉత్తరం అందింది. మాకు చాలా ఆనందంగా ఉంది సార్, మీలాంటి ఉత్తరం చదవడం కూడా చాలా గొప్ప అనుభూతి అని ఆయన ఆ రోజు చెప్పాడు. నేను అప్పుడు కూడా చాలా పులకించిపోయాను. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ల నుండి నేను డిగ్రీలోకి వచ్చిన తర్వాత నల్లగొండ ఎన్జీ కాలేజీలో సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు ప్రజాపోరాటం అనే ఒక పత్రిక ఉంది నల్లగొండలో ఉన్న ప్రజాపోరాటం అనే పత్రికలో నవలలు అప్పుడప్పుడు ప్రచురిస్తూ ఉండేది. నవలలు సీరియల్గా ప్రచురిస్తూ ఉండేది. ఆ క్రమంలో ఒకసారి నేను ఆ ఎడిటర్ దగ్గరికి ఒక వేరే వ్యాసం రాసుకొని పట్టుకొని పోయాను. సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల దుస్థితి అనే వ్యాసం పట్టుకొని పోయాను. ఆ వ్యాసం చూసి ఆయన అక్కడికక్కడే చదివాడు. ఇది మంచిగా ఉంది, వ్యాసం వేసేస్తా అని చెప్పి తీసుకున్నాడు, పెట్టుకున్నాడు. నెక్స్ట్ 2-3 ఇష్యూలలో వరుస సీరియల్ పెట్టేశాడు. నేను అప్పుడు చాలా పెద్దగా రాశాను ఆ వ్యాసం. 3 రోజులు 4 రోజుల్లో సీరియల్ పెట్టేశాడు. ఆ తర్వాత ఇంకొకటి 2 వ్యాసాలు పట్టుకుపోయాను, అవన్నీ వేశాడు. నువ్వు మంచి రాస్తున్నావా, నువ్వు రాయి, ఇంకేమైనా రచనలు ఉంటే పట్టుకురా అన్నాడు. అంటే ఈ నవల పట్టుకపోతే చూశాడు ఆయన. చూసి అబ్బో ఇంత పెద్ద నవల అంటే నిజంగా నవలే రాసావు కదా అన్నాడు కొంచెం ఆశ్చర్యంగా. అవును సార్ రాశానన్నా, ఇది నాకు నవల గురించి ఎక్కువ తెలియదు. అన్నపూర్ణ అని ఒక ఆవిడ ఉండే, అప్పుడు ఆమె నవల సీరియల్గా వస్తూ ఉండే అదే పత్రికలో. ఆమెకి ఇస్తాను, నేను తర్వాత బాగుంటే చూద్దాము అని చెప్పాడు. చెప్పి మరి ఆమెకి ఇచ్చాడో ఎవరికి ఇచ్చాడో తెలియలేదు. ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ పత్రికకు వేరే వ్యాసాలు రాసి పట్టుకొని పోయినప్పుడు, అరే ఇది మంచిగా ఉందటనా, ఇది ఆమె చెప్పింది, నేను ఇది సీరియల్గా వేసేద్దాం మనం, అన్నపూర్ణది ఇంకా 3 రోజులు అయితే 4 రోజులు అయితే అయిపోతుంది, దీని తర్వాత ఇది వేసేస్తా అన్నాడు. అరే సంతోషం సార్, వేయండి అని అన్నా నేను. అయితే ఆమె నవల అయిపోయిన తర్వాత నా నవల వేయడానికి మధ్య కొన్ని రోజులు గ్యాప్ పెట్టిండు. గ్యాప్లో ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ వేసిండు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉంటుంది. ఆమె పేరు సాహితి, సౌకుమార్యం, భావుకత, అనకువ, అందం ఆమె సొంతం. ఆమె జీవిత అందాల హర్మ్యంలోని నీలి నీడల కథల వెతలే యువరచయిత ఏనుగు నరసింహారెడ్డి కలం పలికిన పగిలిన గుండెలు త్వరలో మీ ప్రజాపోరాటంలో అని రోజు అడ్వర్టైజ్మెంట్ వేసిండు. 15-20 రోజులు వేసిండు. నేను సెకండ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్గా కాలేజీకి పోతున్నా. అప్పుడు కూడా ఇంకా చాలా గ్లామర్ పెరిగిపోయింది మనకు. నేను అడ్వర్టైజ్మెంట్ చూసి ఆనందపడ్డాను. తర్వాత ఆయన నవల స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంచి ప్రచారం ఇచ్చి స్టార్ట్ చేశాడు. ఆ నవలని చదివి ఆ రోజుల్లో ఉత్తరాలు రాసేవాళ్ళు. ఆ ఉత్తరాలను కూడా నవల పక్కనే ఒక బాక్స్ కొట్టి ఉత్తరాలను ప్రచురించేవాడు. అట్లా నాకు ఒక గొప్ప అనుభూతిని కలిగించినటువంటి సందర్భం ఇది. చిన్న సందేహం వస్తుంది, మరి మీరు ఇంత గ్లామర్ సంపాదించినప్పుడు ఎటువంటి దారులు పక్కకు చూడలేదు. చూస్తూ ఉందల్లా ఇక్కడ మీకు ఇంకొక విషయం, చాలా విచిత్రమైన సందర్భం చెప్పాలి. ఇంతమంది చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మనము చాలా గ్లామర్ సంపాదిస్తూ ఉన్నాము. మా మేనమామ పెళ్లి చేసుకోమని నా దగ్గరికి వచ్చాడు, మా మరదల్ని. నేనప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్, ఇప్పుడే చెప్తూ ఉన్నాను. నవల నడుస్తూ ఉంది, పెళ్లి చేసుకోమని వచ్చాడు. పెళ్లి చేసుకోమని వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోను ఇప్పుడు అని ఆ రోజుల్లో నేను ఒక స్పష్టంగా లెటర్ రాశాను మా మామకి. ఎందుకంటే నేను డిగ్రీ చదవాలి, ఎంఏ చదవాలి,
ఎంఫిల్ చదవాలి, పిహెచ్డి చదవాలి, యూనివర్సిటీ అంతా చూసి రావాలి నేను, అప్పుడు కానీ పెళ్లి గురించి ఆలోచిస్తాను రాశాను. అప్పటికి నాకు ఆ స్పష్టత ఉందని నాకు అర్థమైంది. అయితే ఆయన 2 సార్లు 3 సార్లు వచ్చి మా అమ్మని కన్విన్స్ చేసి మొత్తం మీద పెళ్లికి ఒప్పించాడు. ఇప్పుడేం పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, పెళ్లి కుదిరితే చాలు, పెళ్ళి ఎప్పుడైనా చేసుకుందువు అని. అప్పటికి డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పెళ్ళి కుదిరితే చాలు అనుకున్నాక ఒక 6 నెలలో 3 నెలలో పోయిన తర్వాత వచ్చి పెళ్ళి చేసుకోవాల్సిందే కాడ పెట్టారు. దాంతో పెళ్ళి తప్పనిసరి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకునేది ఏ రోజు అంటే ఏప్రిల్ 8, 1988. నేను డిగ్రీ ఎల్లుండి ఇంగ్లీష్ పరీక్ష అనగా సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్ష ఎల్లుండి అనగా పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళి అనే వార్తని మావాడు అందరూ ప్రచురిస్తా అని, అది జగన్మోహన్ రావు గారు ఏంటంటే అది పెళ్ళి అనే వార్త ప్రచురిద్దాం ఇలా అన్నాడు. అంటే నేను ప్రచురించండి సార్ అన్నా. ప్రచురించండి అంటే ఆ ప్రెస్లో ఉన్న వాళ్ళు మీరు అన్నట్టే, నేను అది ఎందుకు ప్రచురించాలి సార్, ఆయనకున్న గ్లామర్ అంతా తగ్గిపోతుంది అన్నాడు. అంటే ఏమా ఇంకా వేరే విషయాలు ఇద్దామని చూస్తున్నావా, ప్రచురించాల్సిందే అని రాసిండు. ఆయనకు రాలే. ఆయన ఏం రాసిండంటే ఏనుగు వివాహము త్వరలో అనేది ఏదో రాసిండు. ఇవన్నీ రాసిండు. ఇవన్నీ రాసి వార్త రాసి ఇదేందా వార్త మంచిగా గుర్తులేదు, నువ్వే రాయి అన్నాడు. దానికంత ఆలోచించేది ఏం సార్, రచయిత పెళ్ళి అని టైటిల్ పెట్టండి, కథం అయిపోద్ది అన్న. ఇదేదో బాగుందని రచయిత పెళ్ళి అని టైటిల్ పెట్టిండు. టైప్ కాదు అప్పుడు లెటర్ ప్రెస్ ఇట్లా పెట్టిండ్రు. ఇక నేను వెళ్ళిపోతా అని చెప్పి నేను వెళ్ళొచ్చిన. మళ్ళీ తెల్లారి ఆ వార్త ఎందుకు వేయలేదు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అయినట్టు ఒక వార్త వేశాడు. అట్లా సెకండ్ ఇయర్లోనే ఈ ప్రచురించబడ్డది, సెకండ్ ఇయర్లోనే పెళ్ళి అయింది. ఎన్ని హృదయాలు పగిలిపోయాయి. బహుశా అంత పగిలిపోయే హృదయాల సంఖ్య ఎక్కువ ఉండకపోవచ్చు కానీ కొంచెం అది నేను చెప్పలేను. కానీ చాలా ఫ్రెండ్షిప్ చాలా మందితో, అన్ని రచనలు చదవకపోయినా 1-2 రచనలు చదివిన వాళ్ళు కూడా చాలా ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఉండేవాళ్ళు. నల్గొండలో ఉండేవాళ్ళు, రమణపేటలో ఉండేవాళ్ళు, చిట్యాల. అట్లా రచయితగా స్థిరపడ్డట్టు అయింది. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వచ్చేటప్పటికి, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒక రచయితగా స్థిరపడ్డ తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ మేము తప్పనిసరి చెప్పుకోవాలి. ఇంటర్మీడియట్లో నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అవ్వడానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో ఏం జరిగిందో మొన్న సేమ్ అట్లాంటి ఎర్రర్స్ అప్పుడు కూడా జరిగినాయి. ఎర్రర్స్ అందరి విషయంలో జరిగినాయో లేదో కానీ నా విషయంలో జరిగింది. నాకు 15 మార్కులు వస్తే పాసు బాటనీలో. పైగా బాటనీ నాకు చాలా బాగా వచ్చేది. నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం డౌట్ ఉంటుంది కానీ బాటనీలో చాలా మంచి మార్క్స్ వచ్చేది ప్రతిసారి. ఆసారి 14 వేసాడు వాడు. 15కి పాస్ అయితే 14 వేసాడు. నేను తీవ్రమైన ఆందోళనతోటి రిజల్ట్ వచ్చిన రోజు హైదరాబాద్కి వచ్చాను. ఇంటర్మీడియట్ బోర్డుకు పోయాను. తర్వాత వాళ్ళు రీవెరిఫికేషను, పర్సనల్ ఐడెంటిఫికేషన్ అని ఒక స్కీమ్ ఉండే అప్పుడు, పిఐ అందరూ. పర్సనల్ వెరిఫికేషన్ పివి. పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు కట్టాను. పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు కడితే 4 మార్క్స్ ఉన్న క్వశ్చన్లు పర్ఫెక్ట్గా ఆన్సర్, కరెక్ట్గా 4కు 4 వేయాల్సినంత చక్కటి ఆన్సర్లు రాసిన వాటికి అన్నింటికీ హాఫ్ వేసుకుంటూ పోయాడు వాడు. ఎగ్జామినర్ చాలా వరస్ట్గా చేశాడు. మొత్తం మీద అట్లా వరస్ట్గా వాల్యుయేషన్ చేసినప్పటికీ నా టోటల్ మార్క్స్ కూడితే నాకు మార్క్స్ 14 రాలేదు, 13 వచ్చాయి. అందులో కూడితే 13.5 వచ్చినాయి. ఆడికి పోయి నేను పర్సనల్ వెరిఫికేషన్లో టోటల్ హాఫ్లు లెక్కేసుకుంటూ పోతే 13.5 వచ్చినాయి. మరి ఇది కూడా తప్పుగా సార్, 13.5 వస్తే 14 వేస్తారు కదా అని అంటే, అవును 14 వేయాలి, అది మాత్రం కరెక్టేనబ్బా నువ్వు చెప్పింది. 14 వేయాలంటే మళ్ళీ అది చేసి ఇస్తాము, కానీ దాంతో నీకు ప్రయోజనం లేదుగా, ఇది ఎందుకు అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తావు, మళ్ళీ కట్టుకో ఫీజు అని చెప్పి ఆయన సంజాయించి పంపించారు. అట్లా నాకు చాలా నష్టం జరిగింది. అప్పుడు నేను ఒక పద్యం రాశాను. ఇంటరు బోర్డున కొందరు తుంటరి వెధవల్ తగిలిరి, తొందరపడుచున్ పెట్టక శ్రద్ధన్ తెలిపిరి, కొట్టిరి పొట్టన్ ఫెయిల్ అని కాంతి దీప్తున్ అని అని రాశాను. అంత ఆవేశం ఉండే, చాలా రోజులు అది నన్ను వెంటాడింది, చాలా కోపం కూడా ఉండే. ఈ క్రమంలో నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను కాబట్టి డిగ్రీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు నల్లగొండలో నాకు సీట్ దొరకలేదు. నల్లగొండలో ఫస్ట్ ఇయర్లో సీట్ కోసం అప్లై చేస్తే నాకు సీట్ దొరికే అవకాశం లేదు అని హైదరాబాద్లో కూడా కొన్ని కాలేజీలు అప్లై చేయాలని కొన్ని కాలేజీలో హైదరాబాద్లో అప్లై చేశాను. ఎస్పీ కాలేజ్ సికింద్రాబాద్లో నాకు సీట్ వచ్చింది. ఇక్కడ రూరల్లో ఏంటంటే ఇంగ్లీష్ మీడియంకు కాంపిటీషన్ తక్కువ, తెలుగు మీడియంకు కాంపిటీషన్ ఎక్కువ నల్గొండలో. హైదరాబాద్లో కూడా అట్లాగే ఉంటుంది అనుకుని నేనేం చేశానంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేశాను, తెలుగు మీడియంకి అప్లై చేయలేదు. ఇక్కడ సీట్ వచ్చింది ఎస్పీ కాలేజీలో, కానీ ఇంగ్లీష్ మీడియంలో వచ్చింది. ఇక అదొక కథ మొదలైంది. ఏం కథ అంటే నేను ఇంగ్లీష్ మీడియం బీఏలో చేరి ఫస్ట్ ఇయర్లో క్లాసుకు పోయేవాడిని. క్లాసులోకి పోతే సభాపతి అని ఒక ప్రొఫెసర్ లెక్చరర్, ఆ సభాపతి గారు వచ్చి పాఠం చెప్తూ ఉండేవాడు. పాఠం చెప్తూ ఏమనంటే ఓన్లీ 2 or 3 విల్ గో టు సెకండ్ ఇయర్, ఆల్ రిమైనింగ్ విల్ డిటైన్డ్ అని చెప్పేవాడు. అంటే
ఒక్కటే నా గుండెలో రాయబడింది. నేను చాలా వెనకబడి ఉన్న వెనక బెంచ్లో కూర్చున్న, ముందర కూర్చొని చాలామంది చాలా యాక్టివ్గా క్వశ్చన్లు అడిగేవాళ్ళు కొందరు ఉండేది. వాళ్ళే 7-8 మంది ఉన్నారు, వాళ్ళే డిటెండ్ అవుతారంటే మరి నా పరిస్థితి ఏంది అని నేను చాలా భయపడేవాడిని. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్తూనే ఉండేది, అది ఓన్లీ 2-3 people విల్ గో టు సెకండ్ ఇయర్, రిమైనింగ్ విల్ ఫెయిల్డ్ అండ్ డిటెండ్ ఆల్సో. యూ ఓన్లీ ఇఫ్ యూ గెట్ త్రో 3 subjects out of 5 దెన్ యూ విల్ గో టు సెకండ్ ఇయర్, అదర్వైజ్ యూ విల్ డిటెండ్, యూ విల్ గో టు హోమ్, ఇట్లా చెప్పేవాడు. అప్పుడు మళ్ళీ నేను డిటెండ్ అయ్యేది ఖాయమని నాకు అర్థమైపోతుంది ఆయన చెప్పేదాన్ని బట్టి. ముందర చాలా యాక్టివ్ ఉన్న పర్సన్సే 7-8 మంది కనబడుతుండ్రు, అలా మనం లేము అని ఆ భయంతో నేనేం చేశానంటే కోటికి పోయి ప్రతి సబ్జెక్టుకు ఒక గైడ్ కొనుక్కున్నా. ప్రతి సబ్జెక్టుకు ఒక గైడ్ కొనుక్కొని తీసుకొచ్చి దాన్ని ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 7-8 పేజీల ఆన్సర్స్ రాసుకున్నా. ఈ ఆన్సర్స్ రాసుకొని రిపీటెడ్గా చదువుకున్నా నా స్క్రిప్ట్ నుంచి. స్క్రిప్ట్ రాసుకోవడానికంటే ముందు ఈయన చెప్తున్న క్రమంలో ఈ ఇంగ్లీష్ మీడియం అయితే చాలా కష్టం అవుతుంది అని ఒక భయం ఏర్పడి, జగన్నాథరావు అని ప్రిన్సిపల్ గారు ఉండేది, ఆయన దగ్గరికి పోయి నన్ను తెలుగు మీడియంలోకి ట్రాన్స్ఫర్ చేశారన్న. ఆయన సేమ్ ఇంటర్మీడియట్ స్టోరీ చెప్పిండు. అరే ఏం కాదయా, నువ్వు మంచిగా ఇంగ్లీష్ ఈజీ ఉంటుంది చదువు, మేమంతా తెలుగు మీడియం చదువుకొని వచ్చి ఇంగ్లీష్లోకి ఎంటర్ అయినాం, నువ్వు కూడా చదువు అన్నాడు. లేదు సార్, అంతా 2-3 ప్రమోట్ అవుతారట, మిగిలినంతా ఫెయిల్ అవుతారు అంటుండు. నేనే ప్రమోట్ అయితే సార్, నాకు తెలుగు మీడియం అయితే ఏదైనా కష్టపడతా అంటే ఆయన ఒక్కసారి 2 సార్లు 3 సార్లు నాకు చెప్పి చూసిండు. నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగు మీడియం అయితేనే చదువుతా సార్, లేకపోతే చదివే బంద్ అవుతుంది సార్ అని చెప్తే, చివరికి ఆయన ఏం చేశాడంటే నీ కర్మ పో అని ట్రాన్స్ఫర్డ్ టు తెలుగు మీడియం అని రాశాడు. ట్రాన్స్ఫర్డ్ టు తెలుగు మీడియం అని రాసిన తర్వాత నేను తెలుగు మీడియం క్లాస్లో పోతే ఆయన కూడా ఆ క్లాస్లో కూడా ఏం చెప్తున్నంటే, ఓ 2-3 ప్రమోట్ అవుతారు సెకండ్ ఇయర్కి, మిగిలిన వాళ్ళందరూ ఇంటికి పోతారు. అరే 3 పాస్ కాండిరా, 3 పాస్ కావడానికి చదవండి, ఒక 5-6 మంది అయినా పాస్ కాండి, సెకండ్ ఇయర్లో ఎవడు ఉండకుంటే ఎట్లా అంటుండే ఆయన. అప్పుడు నేను కోటికి పోయి ఏదో ప్రమోట్ అయ్యేది కష్టం అంటుండు, కనీసం 3 పాస్ కావాలి కదా మనమని, ఈజీగా ఉన్నాయి 3 పాస్ అయిదామని ప్రతి సబ్జెక్టుకు ఒక గైడ్ దొరికేది అక్కడ కోటిలో. ఆ గైడ్ కొనుక్కొచ్చుకున్నా. తర్వాత తెలుగు అకాడమీతో ఏవో కొన్ని తెలుగు పుస్తకాలు ఉండే, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు పెట్టి ప్రతి క్వశ్చన్కి ఒక డీటెయిల్డ్ ఆన్సర్ రాసుకున్నా. ఆ 2-3 నెలలలో ఈ ప్రిపేర్ చేసుకున్న తర్వాత టైమ్ అండ్ అగైన్ వాటినే చదువుతూ పోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చింది. ఆర్ట్స్ ఫ్యాకల్టీ మొత్తానికి నేను ఫస్ట్ ర్యాంక్. అప్పుడు మన శక్తి సామర్థ్యం అనేది అప్పుడు తెలిసింది. నేను అసలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటే కొంచెం ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా ఏదో వచ్చేది, కానీ నన్ను అంత భయపెట్టిండి వాడు అని అనుకొని తెలుగు మీడియంలో ఫస్ట్ ర్యాంక్ రాగానే ఫస్ట్ ఇయర్ ఇక్కడి నుంచి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కు ఎన్జీ కాలేజ్ నల్గొండకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. నల్గొండకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే అక్కడ ఈ యాక్టివిటీస్ అన్నీ కలిసి వచ్చినాయి. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, నేను డిగ్రీలోకి ఎంటర్ అవుతున్న క్రమంలోనే పెళ్లి సంబంధం కుదిరింది. అట్లాంటిది ఫస్ట్ ఇయర్లో కుదరలేదు, సెకండ్ ఇయర్లో కుదిరింది. కానీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేది నాకు కొంచెం తెలుసు కాబట్టి ఒక ఫ్రెండ్తో కలిసి స్కూల్ పెట్టాను నేను. వట్టే మాధవరెడ్డి అని మా ఫ్రెండ్, నేను కలిపి నేతాజీ విద్యా మందిర్ అని ఒక స్కూల్ నడిపించాము. ఆ స్కూల్ నడిపిస్తూ ఫస్ట్ ఇయర్ ఇక్కడ సీట్ దొరకలేదు కాబట్టి సికింద్రాబాద్ ఎస్పీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చేస్తూ ఉన్నా కాబట్టి ఫస్ట్ ఇయర్ టైంలో నేను స్కూల్లో పాఠం చెప్పలేకపోయాను అని అనుకొని సెకండ్ ఇయర్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత సెకండ్ ఇయర్ నేను ఒక్కరోజు కూడా ఎన్జీ కాలేజీకి పోలేదు. పోయినప్పుడల్లా ప్రజా పోరాటం పేపర్కి పోయి వ్యాసాలు ఇచ్చి ఒక క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేది. ఈ నవల పడుతున్నప్పుడు అప్పుడప్పుడు పోయి కనిపిస్తూ ఉండేది క్లాస్లో, అంతకు తప్ప నేను రెగ్యులర్ స్టూడెంట్ని కాదు. నా క్లాస్మేట్స్ అందరి తర్వాత నేను ఈ క్లాస్మేట్ అని పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో కూడా మొదటి సంవత్సరం చెప్పిన ఫార్ములాని 2వ సంవత్సరం పట్టుకున్నా. సేమ్ గైడ్లు కొనుక్కొచ్చుకొని, సేమ్ టెక్స్ట్ బుక్స్ కొనుక్కొచ్చుకొని, ఇందులో చూసి బెటర్ ఆన్సర్ తయారు చేసుకొని అవి ప్రిపేర్ అయినా. సెకండ్ ఇయర్లో కూడా ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ఇయర్లో కూడా ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఫస్ట్ ర్యాంక్. మొత్తం 3 సంవత్సరాలకు కూడా ఓవరాల్గా నేనే ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఫస్ట్ ర్యాంక్. బీఏలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఫస్ట్ ర్యాంక్ కావడానికి కారణం ఏంటంటే, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటే అంత బాగా చేయగలమని అర్థమైంది. ఇంటర్మీడియట్లో ఇష్టమైన సబ్జెక్టు లేకపోవడం వల్ల కొంత నష్టపోయాను అని అనిపించింది. నేను ఇక్కడ తెలుగుని అయిపోయిన నవల సీరియల్గా ప్రచురించబడడం వల్ల నన్ను అందరూ తెలుగు ఎక్స్పర్ట్ కింద, తెలుగు సబ్జెక్టు అయిన వాడి కింద చూశారు. అప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత నువ్వు పీజీ ఎక్కడ ఏం చేస్తావు అంటే, నేను ఎంఏ తెలుగు చేస్తాను అని నిర్ధారణకు వచ్చే పరిస్థితులు వచ్చాయి. నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిగ్రీలో ఒక నవల రచయితగా కొంత ప్రచారం కావడం వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడ్డది. నేను ఏదైనా చేస్తే తెలుగు సబ్జెక్టులో మిగిలిన వాళ్ళు చేయని సక్సెస్లు నేను తీసుకురాగలుగుతానని ఒక నమ్మకం ఏర్పడి నేను ఎంఏ తెలుగు చేస్తాను అని ఒక అవగాహనకు వచ్చేసిన. అయితే నాకు మా ఊర్లో 2 తెలుగు ఎంఏ చేసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక అతని పేరు శివచరణ్,
ఇంకొకతను డాక్టర్ పిల్లల మరి రాములు, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. వీళ్ళిద్దరూ నాకేం చెప్పారంటే నువ్వు తెలుగు చేయొద్దని చెప్పారు. ఎందుకు చేయొద్దు అని నేను అడిగాను. తెలుగు చేస్తే 2 ప్రమాదాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగం రాదు, ఇంకొకటి ఏంటంటే నీకు ఇంగ్లీష్ రాదని అనుకుంటారు. ఈ 2 రీజనింగ్ ఉన్నాయేనా కాదా అని ఆలోచిస్తే అది ఏమన్నా కానీ ఉద్యోగం ఇంగ్లీష్ రాదనుకుంటే రాకపోని, ఉద్యోగం అసలే రాదా, ఎందుకు రాదు, కొన్ని అవకాశాలు ఉన్నాయని వీళ్ళు చెప్పారు. అది ఏమన్నా కానీ నేను ఈజీగా చదువుతా కదా, బాగా ఎక్కువ చదివితే ఏదైనా వస్తుంది, నేను ఎంఐ తెలుగే చేస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చేసినాం. ఇక్కడ ఇంకో మాట చెప్పి తీరాలి. ఏంటంటే ఆ నిర్ణయానికి రావడానికి కొద్ది రోజుల ముందు, బహుశా 2nd ఇయర్ 3rd ఇయర్ డిగ్రీలో, నేను అప్పుడు ఉదయం అనే పత్రిక ఉంది. ఉదయం అనే పత్రికల కొంచెం చిన్న నిరుద్యోగం అప్పుడప్పుడే స్టార్ట్ అయినట్లు లెక్క. ఎందుకంటే నేను డిగ్రీలో ఉన్నప్పటికీ నిరుద్యోగం అనుభవిస్తున్నట్టు కొంత ఫీల్ అవుతుండేవాడిని. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఇప్పుడే ఉద్యోగం వస్తే బాగుండు అని అట్లాంటి ఆలోచనలు కూడా ఉండే. అవి రావని తెలుసు, కానీ వీళ్ళు చెప్తుండే వాళ్ళు జిల్లా పరిషత్లో ఉద్యోగాలు పడుతున్నాయి, కండక్టర్లు ఉద్యోగాలు పడుతున్నాయి, అవన్నీ అప్లై చేయొచ్చు అంటే అవి మనకు రాలేదు, అవి మనం అప్లై కూడా చేయలేదు. కానీ నిరుద్యోగం అనేది ఒకటి వెంటాడుతూ ఉండడం వల్ల ఒక వ్యాసం రాశాను. స్త్రీలకు రిజర్వేషన్లు అవసరమా అనే టైటిల్ పెట్టి అవసరం లేదు అనే కంక్లూజన్ ఇస్తూ 3-4 పేజీల వ్యాసం రాసి ఉదయంకు పంపించాను. పంపిస్తే వాళ్ళు బ్యానర్ లాగా కట్టి సెంటర్ ఎడిటోరియల్లో వేశారు, స్త్రీలకు రిజర్వేషన్లు అవసరం. మా చిన్ననాడు దుర్గయ్య సార్ చెప్పిన అది ఉంది కదా మాట, స్త్రీలు చదువులు సరస్వతులు కథనములు కనకదుర్గలు, అది మొదలు పెట్టుకొని రాశాను. మొత్తం సిరిమావు బండారునాయకి, ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, వీళ్ళందరికీ ఏం రిజర్వేషన్లు ఉన్నాయి, అయినా వాళ్ళు అనుకున్నది సాధించారు, కాబట్టి స్త్రీలకు రిజర్వేషన్లు అవసరం లేదు అని నేను రాశాను. రాస్తే అది పెద్ద వ్యాసంలాగా వచ్చింది. కాబట్టి ఆ రోజుల్లో అంత పెద్ద వ్యాసం రావడం అంటే నాలాంటి వయసు వాడికి చాలా గొప్పగా పండుగ చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ ఏం జరిగిందంటే స్త్రీలకు రిజర్వేషన్లు అవసరమే అని అదే ప్లేస్లో అంతే బ్యానర్ ఐటమ్ ఇంకోటి వచ్చింది. అది ఇట్లా చదువుతూ ఇదేందో మనకు ఇంట్రెస్ట్ ఉండే వార్త ఉంది, ఇది ఇంట్రెస్ట్ ఉండే వ్యాసం ఉందని నేను చదువుతూ పోయినా. స్త్రీలకు రిజర్వేషన్లు అవసరం లేదనే శీర్షికతో, అవసరమా అనే శీర్షికతో గత సంచికలో ఏనుగు నరసింహారెడ్డి రాసిన వ్యాసం ఇట్లా కనబడుతుంది. ఉదయం ఇది మన మీదనే రాసినడానికి కిందికి వచ్చి చూస్తే మల్లాది సుబ్బమ్మ మనల్ని ఫుల్ క్రిటిసైజ్ చేస్తూ మన వ్యాసం అంత వ్యాసం రాసింది. ఇంకా కిందికి వచ్చి చూశాను, ఇంకా అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొందరు అవును మాకు రిజర్వేషన్లు అవసరం లేదు అని కొందరు అమ్మాయిలు రాసిండ్రు. ఇంకా జేసీ బోస్ అని నాగార్జున సాగర్ నుంచి ఎవరో రాశారు. 7-8 ఉత్తరాలు ఉన్నాయి, ఇది ఉంది, మొత్తం ఫుల్ పేజ్ అంతా అదే ఉంది. అది చాలా అదొక పెద్ద ఎగ్జైటింగ్. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకా కొందరు రాశారు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకొందరు రాశారు. ఇటు అటు రెండు వర్గాలైనాయి. ఆ తర్వాత 4 వారాలకు ఆయన ఏం పెట్టిండంటే స్త్రీలు రిజర్వేషన్లు రూపుదిద్దుకున్న చర్చా వేదిక అని కంటిన్యూ చేసిండు ఒక 4-5 వారాలు. దాంతో మనం రాసిన ఒక వ్యాసము చాలా చర్చల్లోకి వచ్చినట్టు అయింది. తర్వాత చివరికి నేను సుబ్బమ్మ గారు ఆలోచించండి అని నేను కొంత మళ్ళీ మ్యాటర్ రాసి మళ్ళీ లాస్ట్ కంక్లూజన్ ఇచ్చాను. ఆ కంక్లూజన్ని కూడా యథాతథంగా ప్రచురించాడు. ఇప్పుడు ఆ కటింగ్స్ చాలా వరకు ఉన్నాయి. ఒకటి మధ్యలో చిన్న ఉత్తరాలు లాంటివి కట్ చేయలే, కానీ నా వ్యాసము, ఆమె వ్యాసము, తర్వాత నేను ఇచ్చిన కంక్లూజన్ అవైతే ఉన్నాయి. ఇది కూడా ఒక కారణం నేను తెలుగుని కావడానికి, తెలుగే చేయాలని అనుకోవడానికి. ఈ వ్యాసం ఇచ్చినటువంటి చర్చ, నవల, చివరికి నేను ఎంఏ తెలుగే చేస్తా అని చేసిన. ఏనుగు నరసింహారెడ్డి గారు, మీ సృజనేశ్వరం వింటుంటే సమయం తెలియట్లేదు. తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా బోలెడు ఉన్నాయి. మనం ఇంకా డిగ్రీలోనే ఉన్నాము. మీరు ఎంఫిల్ చేయాలి, పిహెచ్డి చేయాలి, ఉద్యోగానికి రావాలి. సో వచ్చే వారం కూడా మీ సృజనేశ్వరమే వినిపించమని అభ్యర్థిస్తున్నాను. అట్లాగే సార్, తప్పనిసరిగా. థ్యాంక్ యూ. ఇది ఈనాటి సృజనేశ్వరం కార్యక్రమం. వచ్చే